హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ మనం కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి ఆల్ స్టేట్మెంట్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని డిస్కషన్ చేస్తున్నాము. అందులో 8th క్వశ్చన్ వరకు కంప్లీటెడ్. నౌ 9th క్వశ్చన్. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ద ఆడిటర్ సబ్జెక్టివ్ ఇన్ ద ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, సో కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేస్తుంటే ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి అనేది తెలుసుకుంటే, ఫస్ట్ to satisfy himself that the consolidated financial statements have been prepared in accordance with the requirement of applicable financial reporting framework. సో ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ కావాల్సినట్లే ప్రిపేర్ చేసినట్లు ఆడిటర్ సాటిస్ఫై కావాలి ఫస్ట్ కేసులో. నెక్స్ట్, టు ఎనేబుల్ హిమ్ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్ అండ్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ప్రజెంటెడ్ ఇన్ ద కన్సల్టేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో మనం ఏం చేయాలి, ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ టు ఎంక్వైరీ into the matter specified under section 143(1) of Companies Act 2013. సో 143(1) ప్రకారం ఏమన్నా మ్యాటర్స్ని ఎంక్వైరీ చేయాలనుకుంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. అండ్ టు రిపోర్ట్ ఆన్ ద మ్యాటర్స్ గివెన్ ఇన్ క్లాస్ ఏ 143(3) of the Companies Act 2013 for the other matters under section 143(3) read with rule 11 of Companies rules to comment on the matters specified in A, B, C to the extent applicable. సో అంటే ఇవన్నీ ఏమి ఆడిటర్ యొక్క రిపోర్ట్లో చేసేటప్పుడు అతను అడగాల్సిన అనుకునేటివి, అతనికి చెప్పాలనుకునేటివి అవేమైనా ఉంటే వాటికి సంబంధించిన మ్యాటర్స్, అంటే లోన్స్ ప్రాపర్గా ఉన్నవా లేదా, తర్వాత బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అకార్డింగ్ టు ఎంట్రీస్ ప్రకారమే ఉన్నవా లేదా, ఇట్లా అన్ని ట్రాన్సాక్షన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వాటన్నిటిని కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. నెక్స్ట్, ద ఆడిటర్ షుడ్ ఆల్సో వ్యాలిడేట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ సిఎఫ్ఎస్ ఫర్ ద కంపెనీ హ్యాస్ పర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. సో రిక్వైర్మెంట్స్ వాటిని కూడా వ్యాలిడేట్ చేసుకోవాలనుకుంటే వ్యాలిడేట్ చేసుకోవచ్చు. సో మొత్తం ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమి, ఫస్ట్ అనంతకు వాడు సాటిస్ఫై కావాలి. ఏదాని మీద సాటిస్ఫై కావాలి, కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ లాగా ఉన్నవి లేవు అనేది. నెక్స్ట్, ఒపీనియన్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఒపీనియన్ అనేది ఉండాలి. అండ్ మ్యాటర్స్ 143(1)కి స్పెసిఫై చేసుకోవాలి. 143(3) ప్రకారం ఏమన్నా మ్యాటర్స్ తీసుకోవాలనుకుంటే వాటిని తీసుకోవచ్చు. అండ్ ఆడిటర్ వ్యాలిడేట్ చేసుకోవాలనుకుంటే వ్యాలిడేట్ చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్ ప్రిపరేషన్ ఆఫ్ కన్సల్టేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ లాగా. నెక్స్ట్, give a checklist of audit for checking the transactions of dematerialized securities in the conduct of audit of financial statements of a member of a stock exchange. సో dematerialized securities ని dematerialize చేస్తుంటే on account of compulsory dematerialization of most of securities listed on stock exchange, all the stock brokers are required to maintain 2 accounts with their depository participants are handling the receipt and delivery of సెక్యూరిటీస్ ఇన్ డిమాట్. సో మనం ఎప్పుడైతే డిమెటీరియలైజేషన్ సెక్యూరిటీస్ని మనం ఆడిట్ చేస్తుంటే దానికి చెక్ లిస్ట్ ఏం తీసుకోవాలంటే, ఇక్కడ మెటీరియలైజేషన్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ సెక్యూరిటీస్ లిస్ట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏం చేస్తారంటే ఆల్ స్టాక్ బ్రోకర్ దగ్గర 2 అకౌంట్స్ని మెయింటైన్ చేస్తారు. సో ఆల్ బ్రోకర్స్ ఏం మెయింటైన్ చేస్తారు, 2 అకౌంట్స్ని మెయింటైన్ చేస్తారు. ఎవరితోని, డిపాజిటర్ పార్టిసిపెంట్స్తోని. ఏదానికి, రిసీట్స్ అండ్ డెలివరీ చేయడానికి. 1 అకౌంట్ ఈజ్ బెనిఫిషియరీ అకౌంట్, ఒకటి వచ్చేసి బెనిఫిషియరీ అకౌంట్ ఉంటుంది. వేర్ ఇన్ డిమాట్ సెక్యూరిటీస్ బిలాంగింగ్ టు ద మెంబర్ ఫర్ దేర్ ఓన్ అకౌంట్ హెల్డ్. అండ్ ఇంకోటి వచ్చేసి పూల్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. వేర్ ఇన్ డిమాట్ సెక్యూరిటీస్ ఆఫ్ క్లయింట్ ఆర్ టెంపరరీ లాడ్జ్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ టు ఆర్ ఫ్రమ్ ద క్లయింట్ ఆర్ క్లియరింగ్ హౌస్ ఇన్ ఆర్ పే అవుట్. సో ఇట్లా చేయడానికి వాళ్ళు 2 అకౌంట్స్ని మెయింటైన్ చేసుకుంటారు. డిమెటీరియలైజేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమెటీరియలైజేషన్ అనేది కంపల్సరీ. ఏది, సెక్యూరిటీస్ లిస్టెడ్ అయిన చార్జ్కి సంబంధించి ఆల్ స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2 అకౌంట్స్ని మెయింటైన్ చేసుకుంటారు. ఏది, ఎవరు, డిపాజిటరీ పార్టిసిపెంట్స్తోని. అండ్ 2 అకౌంట్స్లో ఒకటి వచ్చేసి బెనిఫిషియరీ అకౌంట్స్, అంటే బెనిఫిషియరీ అకౌంట్లో ఏముంటాయి, వాళ్ళకి ఓన్ అకౌంట్ అనమాట, ఓన్ సెక్యూరిటీస్ని మెయింటైన్ చేసుకోవడానికి. రెండోది వచ్చేసి పూల్ అకౌంట్, వేర్ ఇన్ ద డిమాట్ సెక్యూరిటీస్ ఆఫ్ ద క్లయింట్ ఆర్ టెంపరరీ లాడ్జ్డ్ టు for transfer to or from the clients or clearing house in or pay out. Next, in case of sale of securities by clients, the client transfers the same in the demat form to the members pool account to the clearing house on the pay in day. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సెక్యూరిటీస్ని సేల్ చేస్తే బై క్లయింట్ ఆర్ క్లయింట్ ట్రాన్స్ఫర్ ద సేమ్ ఇన్ ద డిమాట్ ఫామ్ ఆఫ్ ద మెంబర్స్
పూల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే క్లియరింగ్ హౌస్కి. సో క్లయింట్స్ వేరే వాళ్ళ కోసం మనం ఏం అకౌంట్ యూజ్ చేస్తున్నాం, పూల్ అకౌంట్ని యూజ్ చేస్తున్నాము. మన అకౌంట్ అయితే బెనిఫిషియరీ అకౌంట్ ఉంటుంది. సో క్లయింట్స్ ఎవరైనా సేల్ చేసే సెక్యూరిటీస్ని ఆ సెక్యూరిటీ క్లయింట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే డిమాట్ నుంచి పూల్ అకౌంట్కి పంపిస్తాం. పూల్ అకౌంట్ క్లియరింగ్ హౌస్కి పోతుంది ఆన్ ద పే ఇన్ డేకి. ఇన్ కేస్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ సెక్యూరిటీస్ బై ద క్లయింట్ ఎవరైనా పర్చేస్ చేస్తే ఆ క్లియరింగ్ హౌస్ నుంచి పూల్ అకౌంట్లోకి వచ్చి ఆ పూల్ అకౌంట్ నుంచి మెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇది యాక్చువల్గా జరిగేది. నెక్స్ట్, ద మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఏ ప్రాపర్ రికార్డ్స్ టు ఆల్ షేర్స్ రిసీవ్డ్ అండ్ డెలివర్డ్ ఫ్రమ్ their pool account as well as preserved acknowledged copy of the delivery instructions given in their DPs, that is depository participants, for transferring the securities from the pool account to the client account after payout. సో మెంబర్స్ ఎవరైతే పర్చేస్ చేస్తుంటారో, ఎవరైతే డెలివరీ చేసుకుంటుంటారో, ఎవరైతే సేల్ చేస్తుంటారో వాళ్ళందరూ ప్రాపర్ రికార్డ్స్ని మెయింటైన్ చేసుకోవాలి. ఏది డెలివరీకి సంబంధించి అక్నాలెడ్జ్ చేసుకోవాలి, డెలివరీ ఇన్స్ట్రక్షన్ని ప్రాపర్గా ఫాలో కావాలి. నెక్స్ట్, ద ఆడిటర్ షుడ్ వెరిఫై వెదర్ ద సెక్యూరిటీస్ రిసీవ్డ్ బై ద మెంబర్, ఎవరైతే రిసీవ్ చేసుకుంటాడో మెంబర్ ఇన్ ద పూల్ అకౌంట్ ఆర్ రెగ్యులర్లీ ట్రాన్స్ఫర్ టు ద బయింగ్ క్లయింట్ డిమాట్ అకౌంట్ విత్ ఇన్ 24 hours ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ పే అవుట్. సో పే అవుట్ డిక్లేర్ అయిన తర్వాత, రిలవెంట్ సెటిల్మెంట్ అయిన తర్వాత ఎక్స్చేంజ్తో విత్ ఇన్ 24 hours లోపల ఆ మెంబర్స్ అనేవాళ్ళు రిసీవ్ చేసుకోవాలి సెక్యూరిటీస్ని. నెక్స్ట్, ఇట్ మే బీ నోటెడ్ దట్ సమ్ టైమ్ ద క్లయింట్ ఇన్స్ట్రక్ట్ ద బ్రోకర్ that retain the shares in the pool account either because they are now not opened a demat account or because they intended to sell the shares they are bought earlierly in the subsequent settlement and thereby avoid transaction charges. సో ఇప్పుడు మనకి పూల్ అకౌంట్ నుంచి మెంబర్ యొక్క డిమాట్ అకౌంట్లోకి వస్తుంది కదా, ఈ డిమాట్ అకౌంట్లోకి వచ్చే ముందు ఆర్ అకౌంట్ కన్నా ఓపెన్ చేయకుంటే ఆర్ క్లయింట్ ఏమనుకుంటున్నారంటే, మెంబర్స్ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ నా డిపాంట్ అకౌంట్కి పంపించి నేను డిపాంట్ అకౌంట్ నుంచి సేల్ చేస్తే నాకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడతాయి, వద్దు అక్కడ పూల్ అకౌంట్లోనే పెట్టు, పూల్ అకౌంట్ నుంచి సేల్ చేస్తా అని చెప్పొచ్చు. ఇట్లా కావాలనుకుంటే ఇట్లా చెప్పొచ్చు. నెక్స్ట్, ద ఆడిటర్ షుడ్ చెక్ ద షేర్స్ లయింగ్ ఇన్ ద పూల్ అకౌంట్స్ హ్యావ్ నాట్ బీన్ యూటిలైజ్డ్ బై ద మెంబర్ టు మీట్ ఈజ్ ఓన్ పే ఇన్ అప్లికేషన్ ఆర్ యూజ్డ్ ఫర్ మీటింగ్ యాక్షన్స్ అప్లికేషన్స్. సో ఎవరైతే బ్రోకర్ ఉంటాడో ఆ పూల్ అకౌంట్లో ఉన్న షేర్స్ సెక్యూరిటీస్ని అతని యొక్క ఓన్ పర్పస్కి యూటిలైజ్ చేసుకోకూడదు. ఎందుకు, ఈ పూల్ అకౌంట్లో ఉండేటివి వాళ్ళ యొక్క మెంబర్స్కి సంబంధించినవి కాబట్టి. Next, if the auditor discovers something like this, then he should further inquiry into the matters. Such instance might indicate that breach of fiduciary trust by the members of the stock exchange. So స్టాక్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో మెంబర్స్ ట్రస్ట్ చేసి ఈ బ్రోకర్ దగ్గర పూల్ అకౌంట్లో సెక్యూరిటీస్ పెడుతున్నారు. ఈ సెక్యూరిటీస్ని కన్నా మెంబర్ ఎవరైతే బ్రోకర్ ఉంటాడో ఓన్ పర్పస్ యూజ్ చేస్తే ఇక్కడ ఫిడ్యూషియరీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఫిడ్యూషియరీ ట్రస్ట్ అనేది బ్రీచ్ అయినట్లు ఉంటుంది. నెక్స్ట్, డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ద మెంబర్, ద ఆడిటర్ మే అప్లై సచ్ ప్రొసీడ్యూరల్ టెస్ట్ as he consider necessary on major items of income and expenditure such as commission, such brokerage, underwriting income, interest and demand, advisory fee, interest amount payable towards transaction charges and other charges to the exchange or clearing house or other income expenses or other expenses. So నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే క్యారీ చేస్తుందో, ఎవరు మెంబర్ క్యారీ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని ఆడిటర్ అనేవాడు ప్రొసీజర్ టెస్ట్ని కన్సిడర్ చేసుకోవాలి. నెసెసరీ మేజర్ ఐటమ్స్ని, ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్ని చెక్ చేసుకోవాలి. ఏదానిపైన ఆడిటర్ ఏవి చెక్ చేసుకోవాలి, టెస్ట్ చెక్లు ఇన్కమ్స్, కమిషన్స్, ఎక్స్పెన్సెస్ పైన. ఇన్కమ్స్ ఏమేమి ఉంటాయి మొత్తం ఇక్కడ, ఎక్స్పెన్సెస్, కమిషన్ ఇన్కమ్, బ్రోకరేజ్ ఇన్కమ్, అండర్ రైటింగ్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ ఇన్కమ్, advisory fee, the interest amount payable toward transaction charges, other charges to the exchange clearing houses ki and other incomes of expenses. వన్నిటిని ఆడిటర్ టెస్ట్ చెక్ చేయాలి. Next, the auditor should apply analytical procedure on the financial statement of the member. The auditor should compare current operating results with the prior period to ascertain the variations of logical in the circumstances, such volume of business at the stock exchanges, the broker concerned, share of the market, change business conditions such as volume of new securities issued, change in the character of business of the brokerage concern and trend prices of securities. A discussion on this comparative data with the officials of the member may highlight areas where audit emphasis may be directed. So auditor analytical review procedure ni use cheyali. Next, question number 11th. R Limited owns 51% voting power in S Limited. So 51% voting power on the S Limited. It however
hold and discloses all the shares has stocking trades. సో R లిమిటెడ్ ఏం చేసింది, హోల్డ్ చేసింది 51% ఎస్ లిమిటెడ్లో. సో ఎస్ లిమిటెడ్లో 51% హోల్డ్ చేసింది యాజ్ ఆన్ డేట్కి. హౌఎవర్ హోల్డ్స్ అండ్ డిస్క్లోజెస్ ఆల్ ద షేర్స్ యాజ్ స్టాకింగ్ ట్రేడ్. సో ఈ ఏదైతే హోల్డ్ చేసిందో 51% దాన్ని స్టాకింగ్ ట్రేడ్గా చూపించింది. ద షేర్స్ ఆర్ హెల్డ్ ఎక్స్క్లూజివ్లీ విత్ ఎ వ్యూ to their subsequent disposal in the near future. R Limited represents that while preparing consolidated financial statement, S Limited can exclude from the consolidation. సో స్టాకింగ్ ట్రేడ్గా చూపించి కన్సల్టేషన్ చేయకుండా పెట్టుకున్నారు. హ్యాస్ ఎ స్టడీ ఆర్డర్ హౌ యూ డూ డీల్. సో కన్సల్టేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మనకి వాళ్ళు కన్సల్టేషన్ అనేది ఇక్కడ ఇది నార్మల్ కంపెనీ కాబట్టి, ఇది నార్మల్ కంపెనీస్, రెండు నార్మల్ కంపెనీస్ కాబట్టి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్న ఫాలో కావచ్చు ఆర్ ఇండియా అన్న ఫాలో కావచ్చు. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతుంటే AS 21 వస్తుంది. AS 21 ప్రకారం మనం ఏం చెప్తాము, కన్సల్టేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సే దట్ సబ్సిడరీ షుడ్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ కన్సల్టేషన్. సో కన్సల్టేషన్ చేయకుండా ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఎప్పుడు ఎక్స్క్లూడ్ చేయొచ్చు అంటే వెన్ control is intended to be temporary because the shares are acquired and held exclusively with view to subsequent disclosure in the near future. సో ఎప్పుడైతే కంట్రోల్ అనేది నీకు టెంపరీ ఉంటే అండ్ షేర్స్ అనేది నువ్వు అక్వైర్ చేసి ఉంటే ఆ షేర్స్ అనేది నువ్వు ఎక్స్క్లూజివ్లీగా సబ్సిక్వెంట్ డిస్క్లోజర్ అంటే నియర్ ఫ్యూచర్లో డిస్క్లోజర్ చేయడం కోసం పెట్టుకొని ఉంటే అట్లాంటి కేసెస్లో సో కంట్రోల్ అనేది ఇంటెండెడ్ టు బి టెంపరీ బికాస్ ద షేర్స్ ఆర్ అక్వైర్డ్ అండ్ హెల్డ్ ఎక్స్క్లూజివ్లీ విత్ వ్యూ టు ఇట్స్ సబ్సిక్వెంట్ డిస్క్లోజర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అట్లాంటి కేసెస్లో. నెక్స్ట్ సబ్సిడరీ ఆపరేట్స్ అండర్ సెవరల్ లాంగ్ టర్మ్ రెస్ట్రిక్షన్స్ విచ్ సిగ్నిఫికెంట్లీ ఇంపేర్స్ ఇట్ అబిలిటీ టు ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఆఫ్ పేరెంట్స్. సో సబ్సిడరీ అనేది ఆపరేట్ చేస్తుంది సెవరల్ లాంగ్ టర్మ్ రెస్ట్రిక్షన్తో విచ్ సిగ్నిఫికెంట్లీ ఇంపేర్స్ ఇట్స్ అబిలిటీ టు ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు ద పేరెంట్స్. సో జస్ట్ పేరెంట్స్కి ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి లాంగ్ టర్మ్ రిస్ట్రిక్షన్స్తో వర్క్ చేస్తుంటే అట్లాంటి కేసెస్లో మనం కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతుంటే when an enterprise owns majority of voting power by virtue of ownership of shares of another enterprise and all the shares are held in stocking trade are acquired and held exclusively with a view to subsequent disclosure in the near future, the control by the first to mention enterprise should be considered as temporary. సో నువ్వు ఇంటెన్షన్ వచ్చేసి సబ్సిక్వెంట్ సేల్ చేయడానికి కన్నా ఉంటే దాన్ని మనం టెంపరీ తీసుకుంటాము. అండ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ షుడ్ బి అకౌంటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియా అకౌంటింగ్ స్టాండర్డ్ 13 అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్గా చూసుకోవాలి. నెక్స్ట్ హ్యాస్ ఫర్ ఇండియా 1110 దెర్ ఈజ్ నో సచ్ ఎగ్జామ్షన్. సో ఇట్లా టెంపరీ కంట్రోల్ కానీ ఆర్ ఆపరేషన్స్ అండర్ సెవరల్ లాంగ్ టర్మ్ ఫండ్ ట్రాన్స్ఫర్ రెస్ట్రిక్షన్స్ అని ఇట్లా రెండు వెరిఫికేషన్స్ ఏం లేవు. అండ్ కన్సల్టేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఇండియా ఏస్ compliant financial statement in the case. So para 20 of India AS 1110 states that consolidation of an investee shall begin from the date of investor obtain control of the investee and ceases when the investor loses control of investee. సో కన్సల్టేషన్ చేసేటప్పుడు ఇన్వెస్టీకి ఎప్పుడు బిగిన్ చేసుకోవాలి, ఎప్పుడైతే కంట్రోల్ ఆప్టైన్ చేసుకుంటారో అప్పుడు, అండ్ ఎప్పుడైతే కంట్రోల్ లాసెస్ అవుతామో ఇన్వెస్టీకి అంతవరకు మనం కన్సల్టేషన్ చేసుకోవాలి యాజ్ పర్ ఇండియా AS 10 ప్రకారం. హౌఎవర్ యాజ్ పర్ సెక్షన్ 129(3) of Companies Act 2013 read with 6 of Companies Rules 2014 where a company having subsidiary which is not required to prepare consolidation financial statement under accounting standards, it shall be sufficient if the company complies with provisions on consolidated financial statement provided in Schedule 3 of the Act. In the given case, our limited intention to dispose of the shares in the near future as shares are being held as stocking trade and it is quite clear that the control is temporary. సో మనకి ఎల్ ఫర్ స్టాకింగ్ ట్రేడ్కి కానీ పెట్టుకుంటే డిస్పోజ్ చేస్తుంటే అది టెంపరీ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. దేర్ఫోర్ ఆర్ లిమిటెడ్ హీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ పర్ AS 21. ఎప్పుడైతే మనం కన్సల్టేషన్ ప్రిపేర్ చేయకుంటే హౌఎవర్ ఆ కంపెనీ అనేది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 129(3) ఆఫ్ కంపెనీస్ యాక్ట్ అనేది ఫాలో కావాలి. విత్ రూల్స్ ఆర్ లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ డిస్క్లోజర్ చేయాలి. ఆ సెక్షన్ ప్రకారం ఏం చెప్తుంది, డిస్క్లోజర్ చేయండి ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ప్రొవైడెడ్ ఇన్ Schedule 3 టు ద కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం. సో Schedule 3 to the Companies Act 2013 ప్రకారం. However, if R Limited is required to prepare its financial statement under India AS, it shall have to prepare consolidation financial statement in accordance with India AS 1110 has exemption from temporary control is not available India AS 1110. సో టెంపరీ కంట్రోల్
అనేది ఇండియా AS 110 ప్రకారం లేదు ప్రిపేర్ చేసేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఏ లిమిటెడ్ హోల్డ్స్ ఓనర్షిప్ ఆఫ్ 10% ఓటింగ్ పవర్. సో 10% ఓటింగ్ పవర్ ఉంది అండ్ కంట్రోల్ ఓవర్ ద కంపోజిషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బి లిమిటెడ్. సో ఎంత ఉంది? ఏకి బిలో 10% ఉంది ఓన్లీ ఓవర్ ద కంపోజిషన్ బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్. నెక్స్ట్ ఇంకో ఏముందంటే దీనికి కంట్రోల్ చేసే పవర్ ఉంది, బోర్డ్ని కంట్రోల్ చేసే పవర్. వైల్ ప్లానింగ్ ద స్టాట్యూటరీ ఆడిట్ ఆఫ్ ఏ లిమిటెడ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్ వుడ్ బి కన్సిడర్ బై యువర్ స్టాట్యూటరీ ఆడిట్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఫర్ ద ఆడిట్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో మామూలుగా మనం ఇండియా AS 110 ప్రకారం ఏం చెప్పినాము, నీకు ఎప్పుడైతే కంట్రోల్ వస్తుందో అప్పటి నుంచి నీకు కంట్రోల్ ఎప్పుడైతే సీజ్ అవుతుందో అంతవరకు నువ్వు కన్సల్టేషన్ చేయాలి అని చెప్పినాము. నౌ ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇండియా AS ప్రకారం చేస్తుంటే ఏం చేయాలి అనేది. హియర్ 10% ఓటింగ్ పవర్ and that is control over the composition of the board of directors. In this case A Limited has only 10% of the voting power but control over the composition of board of directors of B Limited is there. So in such a case A Limited shall consider as parent and B Limited is considered as its subsidiary and therefore it would be consolidated B Limited in its consolidation financial statement as subsidiary గా కన్సిడర్ చేసుకోవాలి. Now the auditor should verify A Limited management assessment of having control in B Limited despite having only 10% voting power as per requirement of India AS 110. సో ఆడిటర్ వెరిఫై చేసుకోవాలి ఏ లిమిటెడ్ యొక్క మేనేజ్మెంట్ అసెస్మెంట్స్ ఏమున్నాయి కంట్రోలింగ్కి బి లిమిటెడ్కి డిస్పైట్ హ్యావింగ్ ఓన్లీ 10% ఓటింగ్ పవర్ హ్యాస్ పర్ రిక్వైర్మెంట్ ఇన్ ఇండియా AS 110. ఆడిటర్ వుడ్ నీడ్ టు వెరిఫై హ్యాస్ టు హౌ ఏ లిమిటెడ్ కంట్రోల్ ద కంపోజిషన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ హౌ కరస్పాండింగ్ గవర్నింగ్ బాడీ ఆఫ్ బి లిమిటెడ్. సో ఎట్లా మనకి వెరిఫై చేసుకోవాలి కంట్రోల్ కంపోజిషన్ బోర్డ్ ఎట్లుంది, కరస్పాండింగ్ గవర్నింగ్ బాడీ ఏంది బి లిమిటెడ్కి అనేది చూసుకోవాలి. దేర్ కెన్ బి వేరియస్ మీన్స్ by which such kind of control can be established. In this regard auditor may verify the minutes of board meeting. సో బోర్డ్ మీటింగ్ యొక్క మినిట్స్ని మనం చెక్ చేయాలి కంట్రోల్ ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ అయిందని తెలుసుకోవడానికి. నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు బై parent agreement with the B Limited to which the parent might have provided any technology or know-how or enforcement status etc. Further, the auditor should verify that the adjustment warranted by the India AS 110 have been made wherever required and have been properly authorized by the management of the parent. The preparation of consolidated financial statements gives rise to permanent consolidation adjustments and current period consolidation adjustments. సో మనం ఎప్పుడైతే కన్సల్టేషన్ ప్రిపేర్ చేస్తుంటే మనం రెండు అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఒకటి పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్, ఇంకోటి కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్. ద ఆడిటర్ షుడ్ మేక్ ప్లాన్ among other things for the understanding of accounting policies of A Limited and B Limited and determining the program, nature, timing and extent of audit procedures to be performed. Further, the duties of auditor with regard to reporting of transactions with any of the related parties are given in SA 550. Related parties 550. SA 550 on related parties. The auditor should review information provided by the management of the entity identifying the names of all known related parties. సో ఆల్ known related parties యొక్క నేమ్స్ని తీసుకోండి. ఏ పర్సన్ ఆర్ అదర్ ఎంటిటీ దట్ హ్యావ్ కంట్రోల్, సో అతనికి కంట్రోల్ ఉన్న ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఆర్ డైరెక్టర్ ఇండైరెక్ట్ త్రూ వన్ ఆర్ మోర్ ఇంటర్మీడియట్ ఓవర్ ద రిపోర్టింగ్ ఎంటిటీ ఆర్ కన్సిడర్ హ్యాస్ రిలేటెడ్ పార్టీ అంటాము. సో మనం రిలేటెడ్ పార్టీ ఎప్పుడు అంటాము, హ్యాస్ పర్ SA 550 ప్రకారం ఒక పర్సన్కి ఒక మేనేజ్మెంట్కి ఒక కంట్రోల్ ఉన్న ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆర్ కంట్రోల్ అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇంటర్మీడియట్స్తో ఉంటే రిపోర్టింగ్ ఎంటిటీ పైన వాటిని మనం రిలేటెడ్ పార్టీ అంటాము. ఇన్ఫార్మింగ్ అండ్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ద ఆడిటర్ షల్ ఎవాల్యుయేట్ వెదర్ ద ఐడెంటిఫైడ్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్ ఏమున్నాయి అండ్ రిలేషన్షిప్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయని చెక్ చేసుకోవాలి. హ్యావ్ బీన్ అప్రాప్రియేట్లీ అకౌంటెడ్ ఫర్ and disclosed in accordance with India AS 110 and Schedule 3A and whether the effect of the related party relationship and transactions prevent the financial statements for achieving true and fair view presentations. For fair presentation framework or cause the financial statements to be misleading for compliance framework. సో ఇండియా AS 10 ప్రకారం షెడ్యూల్ 3 ఆన్ వెదర్ ద ఎఫెక్ట్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ప్రివెంట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ అచీవింగ్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ప్రజెంటేషన్స్ ఆర్ కాస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మిస్లీడింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వెదర్ ప్రిపరేషన్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ, ఇఫ్ yes
ప్లీజ్ ఎలాబరేట్ ద రిక్వైర్మెంట్ అండర్ స్టాట్యూట్. సో కన్సల్టేషన్ ప్రిపరేషన్ అనేది మ్యాండేటరీనా కాదా? యాజ్ పర్ సెక్షన్ 129(3) ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013, where company has one or more subsidiaries. Here subsidiaries include associate companies and joint venture also, and it shall, in addition to its own financial statements, prepare consolidation financial statements of the company and all subsidiaries in the form and manner of its own. సో నీకు ఒక కంపెనీకి 1 or more సబ్సిడరీస్ ఉంటాయి. సబ్సిడరీలో మనం అసోసియేట్ ఇంక్లూడ్ చేసుకుంటాము, జాయింట్ వెంచర్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాము. సో ఓన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్తో పాటు కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని కూడా ప్రిపేర్ చేయాలి, ఆల్ సబ్సిడరీకి ఇన్ ద సేమ్ ఫామ్ అండ్ మేనర్కి. నెక్స్ట్ అది 123 చెప్తాది, 129(3) చెప్తాది. నెక్స్ట్ 129(4) ఆఫ్ సెడ్ యాక్ట్. 129(4) ఏం చెప్తాది మనకి? అదర్ సెడ్ యాక్ట్ provided that provision applicable to the preparation, adoption and audit of financial statements of holding company shall be mutatis and mutandis also apply to its consolidation financial statements. So the consolidation financial statements shall also be approved by the board of directors before they are signed on behalf of the board, along with its standalone financial statement, and shall also be laid before the annual general meeting of the company along with the lying of its standalone financial statements. So consolidation prepare చేసేటప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వాళ్ళు అప్రూవ్ చేయాలి, బిఫోర్ సైనింగ్ ఆఫ్ బిహాఫ్ ఆఫ్ ద బోర్డ్ along with its standalone financial statement, and shall also be laid before the annual general meeting of the company along with the lying its standalone financial statement. సో మనం ఏజీఎంలో పెట్టేటప్పుడు ఓన్లీ స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్సే కాకుండా కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా పెట్టుకోవాలి యాజ్ పర్ సెక్షన్ 129(4) ప్రకారం. నెక్స్ట్ ద కంపెనీ ఆల్సో అటాచ్ along with its financial statements a separate statement containing the salient features of financial statements of its subsidiary in form AOC 1. సో సబ్సిడరీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అటాచ్మెంట్ చేసేటప్పుడు ఇది కూడా అటాచ్మెంట్ చేసుకోవాలి. అండ్ అకార్డింగ్ టు ద కంపెనీస్ రూల్ 2014, ద కన్సల్టేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ of the company shall be made in accordance with the provisions of Schedule 3 to the Act and applicable accounting standards. However, a company which is not required to prepare consolidated financial statement under the accounting standard, it shall be sufficient if the company complies with the provisions of consolidated financial statement provided in Schedule 3 of the Act. So కంపెనీ అనేది కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేస్తుంటే కంపెనీకి షెల్ మేడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ షెడ్యూల్ 3 ప్రకారం ప్రిపేర్ చేయాలి, అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని చూసుకోవాలి. హౌవెవర్ ఎప్పుడైతే కంపెనీ అనేది నాట్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కన్నా ప్రిపేర్ చేయకుంటే అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా డిస్క్లోజర్ చేసి సరిపోద్ది. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 129(6) ప్రకారం, సో 129(6) ప్రకారం కంపెనీస్ యాక్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ may on its own or an application by class or classes of company by notification ఎగ్జామ్ చేయొచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎగ్జామ్ చేయొచ్చు కొన్ని కేసెస్లో నోటిఫికేషన్లో బై క్లాస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ కంపెనీస్ ఫర్ కంప్లైయింగ్ విత్ ఎనీ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ సెక్షన్ 129 ద రూల్స్ మేడ్ దేర్ అండర్ ఇఫ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ నెసెసరీ టు గ్రాంట్ సచ్ ఎగ్జామ్షన్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. సో అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని మైండ్లో పెట్టుకొని ఎనీ సచ్ ఎగ్జామ్షన్ కెన్ బి గ్రాంటెడ్ ఎయిదర్ అన్కండిషనలీ ఆర్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్ యాజ్ మే బి స్పెసిఫైడ్ బై ద నోటిఫికేషన్స్. దట్ ద company having subsidiary which have previously never prepared the consolidated financial statement must prepare their consolidated financial statement in accordance with this mandatory requirement. This will provide the holding companies stakeholders more transparent about the company's business. సో ఇవి మనకి కన్సల్టేషన్ అనేది కంపల్సరీ చేయాలా లేదా అనేది సెక్షన్ 129 డీల్ చేస్తాం. 129(3) ఫస్ట్ 129(3)తో స్టార్ట్ చేస్తాము, తర్వాత 129(4), తర్వాత 129(6) మనం డిస్కస్ చేస్తాము ఈ దీనిలో. నెక్స్ట్ పాయింట్ ఏమంటే అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ కానీ ఉంటే need not present a consolidation financial statement if it is required in accordance with para 31 of NDAS 110 to measure all its subsidiaries at a fair value through P&L. సో ఒకవేళ అది ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ అనుకోండి, ఎన్ని ఇన్వెస్ట్మెంట్ చేసినా అంటే 80% ఇన్వెస్ట్మెంట్ చేసినా 70% ఇన్వెస్ట్మెంట్ చేసినా వాటన్నిటిని కన్నా ఎఫ్ఈటిపిఎల్లో కన్నా చేస్తుంటే అది
ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఏ పేరెంట్ షెల్ డిటర్మైన్ వెదర్ ఇట్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ కాదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14th, ప్లీజ్ ఎలాబరేట్ ఆన్ ద సిచ్యువేషన్ వేర్ ఇన్ ద రిక్వైర్మెంట్ రిలేటెడ్ టు ప్రిపరేషన్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మే నాట్ బి అప్లై. సో కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎక్కడ అప్లికబుల్ కాదు అనేది మనం చెప్పాలి. సో ద రిక్వైర్మెంట్ రిలేటెడ్ టు ప్రిపరేషన్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షిల్ నాట్ అప్లై టు ఏ కంపెనీ ఇఫ్ ఇట్ మీట్ ద ఫాలోయింగ్ కండిషన్స్. సో అప్లికబుల్ కానిది ఎక్కడ, ఇది కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫిల్ చేయాల్సిన అవసరం లేనిది ఎక్కడ అనేది మనం చెప్పాలి. సో ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్స్, ఫస్ట్ ఇఫ్ ఇట్ ఈజ్ హోలీ ఓన్డ్ సబ్సిడరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనే ఒక కంపెనీ ఉంది, దీనికి ఎం అనే ఒక కంపెనీ ఉంది, ఇది మొత్తం హోలీ ఓన్డ్ కంపెనీ అనుకోండి. సో హోలీ ఓన్డ్ కంపెనీ ఆర్ పార్ట్లీ ఓన్డ్ కంపెనీ కావచ్చు, వద్దులండి ఇక్కడ చూద్దాం, పార్ట్లీ ఓన్డ్ కంపెనీ కావచ్చు. అంటే మనం పార్ట్లీ పెట్టింటాము, మిగతా వేరే వాళ్ళు ఒక పార్ట్లీ పెట్టింటారు. సో ఇంకొక ఉండొచ్చు, బి అయి ఉండొచ్చు. సో ఎంలో ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ చేసినారు, హెచ్ ఎం బిఏ, మొత్తం ఇన్ని అన్న పెట్టవచ్చు, ఆర్ పార్ట్లీ వీడు పెట్టి పార్ట్లీ వేరే వాళ్ళతో పెట్టిండొచ్చు. ఇట్లాంటి కేసెస్లో ఇట్లా పెట్టినప్పుడు all its other members including not otherwise entitled to vote having been intimated in writing and for which the proof of delivery of such intimation is available with the company do not object the company not presenting consolidation financial statement. సో ఇది ఉంది, వీళ్ళకి ఇన్ఫామ్ చేసే ఎం అనేది ఇన్ఫామ్ చేసింది, ఈ పర్సన్ ఇన్ఫామ్ చేసేసింది వీళ్ళకి, వీళ్ళేం అబ్జెక్షన్ చేయలేదు, ఆర్ వీళ్ళకి ఇద్దరికే చెప్పింది, వీళ్ళేం అబ్జెక్షన్ చేయలేదు. అట్లాంటి కేసులో ఈ ఎం అనే పర్సన్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ సెకండ్ కేసులో ఇట్ ఈజ్ ఏ కంపెనీ హూస్ సెక్యూరిటీస్ ఆర్ నాట్ లిస్టెడ్. సో కంపెనీ అనేది సెక్యూరిటీస్ అనేది లిస్ట్ అయ్యి ఉండకూడదు అండ్ ఆర్ నాట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్ ఆన్ ఎనీ స్టాక్ ఎక్స్చేంజ్ వెదర్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. కంపెనీ అనేది ఎక్కడ లిస్టింగ్ అయ్యకూడదు అండ్ ఎక్కడ ప్రాసెసింగ్లో కూడా లిస్టింగ్ అయ్యకూడదు. అండ్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ అండ్ ఇంటర్మీడియట్ హోల్డింగ్ కంపెనీ ఫైల్స్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో దీని యొక్క హోల్డింగ్ కంపెనీ, ఇక్కడ హెచ్ అనే పర్సన్ ఉన్నాడు కదా, వాడు కంపల్సరీ ఫైల్ చేయాలి. ఎం అనే పర్సన్ ప్రిపేర్ చేయకుండా నో ప్రాబ్లం, హెచ్ అనే పర్సన్ కన్సల్టేషన్ ప్రిపేర్ చేస్తే చాలు. ఈ ఎం అనే పర్సన్ లిస్టింగ్ కాకూడదు, ప్రాసెసింగ్ లిస్టింగ్లో కాకూడదు. నెక్స్ట్ రిజిస్టర్ విత్ కంప్లైంట్స్ విత్ అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. క్వశ్చన్ నెంబర్ 15th, వైల్ డూయింగ్ ద ఆడిట్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విచ్ కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్. సో కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ ప్రైమర్లీ రిలేట్స్ టు ఎలిమినేషన్ ఆఫ్ ఇంటర్ గ్రూప్ ట్రాన్సాక్షన్స్ అండ్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంక్లూడింగ్. సో ఏమేమి ఎలిమినేట్ చేయాలి ఇంటర్ గ్రూప్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, ఇంటర్ గ్రూప్ ఇంట్రెస్ట్. సో ఇయర్ ఫస్ట్ ఏం చేయాలి, ఏమేమి ఉంటుందంటే ఇంటర్ గ్రూప్ ఇంట్రెస్ట్ పేడ్ ఏవేవి ఎక్స్క్లూడ్ చేయాలి అంటే కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ పేడ్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ మేనేజ్మెంట్ ఫీ. సో హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ సబ్సిడరీ, వీటికి ఇండివిజువల్గా మేనేజ్మెంట్ ఫీలు పే చేసినాము అంటే ఒక దాంట్లో ఫీ రిసీవ్డ్ వచ్చింటుంది, ఒక దాంట్లో మేనేజ్మెంట్ ఫీ పేడ్ వచ్చింటుంది. సో రెండింటిని సపరేట్ డిస్క్లోజ్ చేయడం వల్ల నో యూజ్. సో వాటిని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ అన్రియలైజ్డ్ ఇంటర్ గ్రూప్ ప్రాఫిట్ ఆఫ్ అసెట్స్ అక్వైర్డ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ టు అదర్ సబ్సిడరీస్. సో ఒక అసెట్ని సేల్ చేసినాము, 100 lakhs ఉన్న అసెట్ని మనము 150 lakhsకి సేల్ చేసినాము, 50 lakhs ప్రాఫిట్ అని ఒక దాంట్లో చూపించి 150 lakhsకి పర్చేస్ చేసినట్టు ఇంకొక దాంట్లో చూపిస్తే నో యూజ్. సో ఎలిమినేట్ చేసేయండి. సో నాగార్జున గారు వెంటనే ఎలిమినేట్ చేసేయండి వీళ్ళని. నెక్స్ట్ రికార్డ్ డిఫరల్ ట్యాక్సెస్ ఆన్ అన్రియలైజ్డ్ ఇంటర్ కంపెనీ ప్రాఫిట్స్ ఎలిమినేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియస్ 12. సో డిఫర్ ట్యాక్సెస్ అన్రియలైజ్డ్ ఇంటర్ కంపెనీ ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేసేయండి వాటిని కూడా. నెక్స్ట్ ఇంటర్ గ్రూప్ ఇండెప్ట్నెస్. సో ఒకవేళ ఇంటర్ గ్రూప్ ఇండెప్ట్నెస్ ఏమైనా ఉంటే వాటిని కూడా డిడక్ట్ చేసేయండి, ఎలిమినేట్ చేసేయండి. ఎందుకు ఒక కంపెనీలో లోన్ ఉంటో చూపిస్తాము, ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినట్లు చూపిస్తే నో యూజ్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ టు హార్మనైజింగ్ ద డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ బీయింగ్ ఫాలోడ్ బై ద పేరెంట్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. సో హార్మనైజింగ్ చేయండి డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ని బీయింగ్ ఫాలోడ్ బై ద పేరెంట్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్.
Next, adjustment to the financial statements of the parent and components being consolidated for recognizing subsequent events or transactions that occur between the balance sheet date and the date of the audit report on the consolidation financial statements of the group. So adjustment చేయండి ఇవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి రికగ్నైజింగ్ సబ్సిక్వెంట్ ఈవెంట్ ఆర్ ట్రాన్సాక్షన్ దట్ అక్కర్ బిట్వీన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ డేట్ అండ్ ఆడిటర్ రిపోర్ట్స్ వాటిని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అకౌంటింగ్ పాలసీస్ ఏమైనా ఉంటే వాటిని హార్మనైజింగ్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఫర్ ద ఎఫెక్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్ అండ్ అదర్ ఈవెంట్స్ దట్ అక్కర్ బిట్వీన్ ద డేట్ ఆఫ్ ద కాంపోనెంట్ బ్యాలెన్స్ షీట్ అండ్ నాట్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ ద గ్రూప్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద కాంపోనెంట్స్ టు బి యూజ్డ్ కన్సల్టేషన్ నాట్ డ్రాన్ అప్ టు ద సేమ్ బ్యాలెన్స్ షీట్ హ్యాజ్ అట్ దట్ పేరెంట్. సో అడ్జస్ట్మెంట్ చూసుకోండి. ఎఫెక్ట్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ యొక్క ఎఫెక్ట్ ఏముంది, అదర్ ఈవెంట్స్ యొక్క ఎఫెక్ట్ ఏముంది, బిట్వీన్ ద డేట్ కాంపోనెంట్ బ్యాలెన్స్ షీట్ డేట్కి అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసే డేట్కి ఏం అడ్జస్ట్మెంట్ ఉన్నాయి వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ కాంపోనెంట్స్, ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ కాంపోనెంట్స్ ఉంటే అడ్జస్ట్మెంట్ టు కన్వర్ట్ కాంపోనెంట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ అండర్ కాంపోనెంట్స్ లోకల్ గ్యాప్ టు గ్యాప్ అండర్ విచ్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్. సో లోకల్ గ్యాప్, అక్కడ గ్యాప్ రెండింటికి డిఫరెన్స్ ఉంటాయి. అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ కానీ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం గ్యాప్ అని చూస్తాము. ఒకవేళ యాటింగ్ కానీ డిఫరెన్స్ ఉంటే గ్యాప్ అని చూస్తాము. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ ఈక్విటీ అట్రిబ్యూటబుల్ టు మైనారిటీ ఇంట్రెస్ట్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ సిన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ సబ్సిడరీ. ఇట్ షుడ్ ఆల్సో బి నోటెడ్ దట్ under India AS, non-controlling interest can also result negative balances. So unlike earlier AS, if the net of worth subsidiary is negative, non-controlling would be deficit balance. So డేట్ ఆఫ్ అక్విజిషన్ అప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ని చెక్ చేసుకోండి. మనకి గుడ్ విల్ వచ్చిందా, బార్గెన్ పర్చేస్ వచ్చిందా, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, నెగిటివ్ బ్యాలెన్స్ ఉందా, వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ deferred tax on account of temporary difference arising out of elimination of profit or loss resulting from intra-group transactions and undistributed profits of the component in case of consolidated financial statement prepared under India AS. Next, question number 16th one. What is there in question number 16th one? So write a note on responsibility of holding company for preparation of consolidation financial statements. So కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తుంటే హోల్డింగ్ కంపెనీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమి, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అమాంగ్ అదర్ థింగ్స్ హీ దట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద పేరెంట్. దిస్ ఇన్క్లూడ్స్ ఐడెంటిఫైయింగ్ components and including the financial information of the components to be included in the consolidation financial statement. So components ni identify cheyali, component యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కాంపోనెంట్ ని ఇంక్లూడ్ చేసుకోండి ఇక్కడ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. సో సిఎఫ్ఎస్లో చేసేటప్పుడు పేరెంట్ ఏం చూసుకోవాలి, వాళ్ళ యొక్క కాంపోనెంట్ ఎవరు, ఆ కాంపోనెంట్ యూజ్ చేసిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏమనేది ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వేర్ అప్రాప్రియేట్ ఐడెంటిఫైయింగ్ రిపోర్టింగ్. సో ఎయిర్ appropriate identifying reporting segment for segment reporting ఉన్నప్పుడు. సో సెగ్మెంటల్ రిపోర్టింగ్ ఇండియా AS 108 చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏమున్నవి అవి చెక్ చేసుకోవాలి. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏమున్నవి చెక్ చేసుకోవాలి. సో కాంపోనెంట్ ఎవరు, కాంపోనెంట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏమి, అండ్ ఐడెంటిఫైయింగ్ ఇయర్ అప్రాప్రియేట్ ఐడెంటిఫైయింగ్ రిపోర్టింగ్ సెగ్మెంట్ ఏముంది. నెక్స్ట్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా రిలేటెడ్ పార్టీస్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ అప్టైనింగ్ అక్యురేట్ అండ్ కంప్లీట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ కాంపోనెంట్. సో అక్యురేట్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి ఎవరు కాంపోనెంట్ దగ్గర నుంచి. మేక్ అప్రాప్రియేట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్. సో కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్ని అప్రాప్రియేట్గా చేయండి. నెక్స్ట్ హార్మనైజింగ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్. సో అకౌంటింగ్ పాలసీస్, అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ని హార్మనైజింగ్ చేయాలి. నెక్స్ట్ గ్యాప్ కన్వర్షన్ వేర్ ఎవర్ అప్లికబుల్. సో అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ కానీ డిఫరెన్స్ ఉంటే మనం గ్యాప్ కన్వర్షన్స్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ ద అబోవ్, the parent ordinarily issued instruction to the management of the component specifying the parent requirement relating to financial information of the component to be included in the consolidation financial statement. So the instructions ordinarily cover the accounting policies to be applied statutory and other disclosure requirement applicable to the parent, including the identification of and reporting of reportable segments and related party transactions and reportable timetable. Now parent consolidation adjustment. So parent consolidation adjustment
are those adjustments that are made only on the first occasion or subsequent occasion in which there is a change in shareholding of particular entity which is consolidated. సో పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ చేస్తుంటే ఓన్లీ ఫస్ట్ అకేషన్లో కానీ ఆ సబ్సిక్వెంట్ అకేషన్లో కానీ ఏమైనా చేంజ్ వస్తాయి, ఏవి షేర్ హోల్డింగ్లో చేంజెస్ వస్తాయి పర్టికులర్ ఎంటిటీకి సంబంధించి కన్సల్టేషన్ చేసేటప్పుడు పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్కి తీసుకుంటాము. సో ఇక్కడ పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్లో రెండు చూసుకోవాలి. ఒకటి గుడ్ విల్, ఇది ఎప్పుడు వస్తుంది మనకి ఏవైతే అడ్జస్ట్మెంట్ చేస్తామో ఓన్లీ ఆన్ ఫస్ట్ అకేషన్ అప్పుడు కానీ ఆ సబ్సిక్వెంట్ అకేషన్ ఆఫ్ షేర్ హోల్డింగ్ చేంజ్ అయ్యేటప్పుడు, అంటే పర్చేజ్ చేసినప్పుడు కానీ ఆ సబ్సిక్వెంట్ పర్చేజ్ చేసినప్పుడు ఆ సేల్ చేసినప్పుడు ఇట్లాంటి కేసెస్లో మాత్రమే మనకి పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది. అట్లాంటి కేసెస్లో మనం ఏం చేయాలి, డిటర్మినేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ హ్యాస్ పర్ ద అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో గుడ్ విల్ని క్యాపిటల్ రిజర్వ్ని ఏదో ఒకటి డిటర్మిన్ చేయాలి. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఈక్విటీ అట్రిబ్యూటబుల్ టు మైనారిటీ ఆర్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆడిటర్ should verify that above calculation has been made appropriately. The auditor should particularly attention to the determination of pre-acquisition reserves of components. అంటే ప్రీ అక్విజిషన్ రిజర్వ్స్ ఏమైనా ఉన్నవా అండ్ ద డేట్ ఆఫ్ చేసేటప్పుడు పర్టికులర్ అటెన్షన్ తీసుకొని రావాలి. డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ కంపోనెంట్స్ అజ్యూమ్స్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ రికార్డ్. సో డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు అనేది చూడాలి. సో ఇవన్నీ మనం ఎప్పుడు పర్మనెంట్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేసేటప్పుడు హోల్డింగ్ కంపెనీ యొక్క పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పుడు చూస్తున్నాము. అంటే మనకి అటెన్షన్ ప్రీ అక్విజిషన్ రిజర్వ్స్ ఏమైనా ఉన్నాయా, వాటి యొక్క డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమి అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ద ఆడిటర్ షుడ్ ఆల్సో ఎగ్జామిన్ వెదర్ ద ప్రీ అక్విజిషన్ రిజర్వ్స్ హ్యావ్ బీన్ అలొకేటెడ్ appropriately between the parent and the minority interest or non-controlling interest of the subsidiary. Next, the subsidiary should also verify the changes that might have taken place in the permanent consolidation adjustment on account of subsequent acquisition of shares in the component, disposal of component in the subsequent years. So, permanent consolidation adjustment లో సబ్సిక్వెంట్ అక్విజిషన్ ఏమైనా జరిగిందా, సబ్సిక్వెంట్ డిస్పోజల్ ఏమైనా జరిగిందా, వాటిని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి, ఆడిటర్ వెరిఫై చేయాలి. It may happen that while working out the permanent consolidation adjustment, in the case of one subsidiary, goodwill arises, and in case of another subsidiary, capital reserve arises. So, parent em cheyalante choose to net off this amount to disclose single amount in the consolidation financial statement where permitted by applicable financial reporting framework. So, ఒక ఫామ్ లోనే మమ్మకి గుడ్ విల్ వచ్చింది, ఒక ఫామ్లో ఏమో మీకు క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది. ఈ రెండింటిని నెట్ ఆఫ్ చేసి చూపించచ్చు అంటే ఎస్ నెట్ ఆఫ్ చేసి చూపించచ్చు. నెక్స్ట్ ఇన్ సచ్ కేసెస్ ద ఆడిటర్ షుడ్ వెరిఫై దట్ ద గ్రాస్ అమౌంట్ ఆఫ్ గుడ్ విల్ అండ్ క్యాపిటల్ రిజర్వ్ అరైజింగ్ ఆన్ అక్విజిషన్ ఆఫ్ వేరియస్ సబ్సిడరీస్ హ్యావ్ బీన్ డిస్క్లోజ్డ్ ఇన్ ద నోట్స్ టు ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టు రిఫ్లెక్ట్ ద ఎక్సెస్ ఆర్ చార్టెజ్ ఓవర్ ద పేరెంట్ పొజిషన్ ఆఫ్ సబ్సిడరీ ఈక్విటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. 51% షేర్ ఓన్లీ, 25% సేల్ చేస్తున్నాము. ఇప్పుడు ఎం లిమిటెడ్ నాట్ ప్రిపేరింగ్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 1920. ప్లీజ్ దట్ కంట్రోల్ వాజ్ టెంపరీ. డూ యూ అగ్రీ? సో ఏఎస్ 29 ప్రకారం అయితే అగ్రీ కావచ్చు, ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇండియా ఏఎస్ 110 ప్రకారం కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏదాని ప్రకారం చెప్తున్నాము అనేది చెప్పుకుంటే ఫస్ట్ కన్సల్టేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ పర్ ఇండియా ఏఎస్ 1110 ప్రకారం there is no such exemption for temporary కంట్రోల్గా మేము పెట్టుకున్నాము. ఆర్ ఆపరేటింగ్ అండర్ సెవరల్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ రిస్ట్రిక్షన్స్ చేస్తున్నామని, ఆపరేటింగ్ అండర్ సెవరల్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ రిస్ట్రిక్షన్స్ కానీ. అండ్ కన్సల్టేషన్ అనేది మ్యాండేటరీ ఫర్ ఇండియా ఏఎస్ కంప్లైంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ దిస్ కేస్. సో ఇండియా ఏఎస్ 110 ప్రకారం say that consolidation of an investment shall begin from the investor obtain the control of the investee and ceases when the investor loses control of the investee. So consolidation ఎప్పటి నుంచి బిగిన్ అవుతుంది, డేట్ ఆఫ్ ఇన్వెస్టర్ obtain the కంట్రోల్ తీసుకున్నప్పటి నుంచి, అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇన్వెస్టర్ ఎప్పుడైతే కంట్రోల్ని లాస్ అవుతాడో ఆ డేట్ వరకు. ఇన్ ద గివెన్ కేస్ ఎం లిమిటెడ్ అక్వైర్స్ 51% ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఆన్ 1/4/2019 అండ్ సోల్డ్ 25% ఆఫ్ షేర్స్ డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ 2019-20. ఎం లిమిటెడ్ డిడ్ నాట్ కన్సల్టేట్ the financial statement of S Limited for the year ended 31st March 2020 on the plea that control was only temporary. The intention of M Limited is quite clear that the control is S Limited is temporary as the former company disposed of the acquired shares in the share M year on its purchase.
However, even though intention of M Limited is temporary holding అయినప్పటికీ as per India ప్రకారం M is required to prepare consolidation financial statement in accordance with 1110. Has exemption temporary control is not available in India 1110. However, consolidation of investee shall begin from the date of investor obtain control of the investee and ceases when the investor loses control. Here, due to sale of investment up to 25%, M Limited loses control of S Limited. So accordingly prepare consolidation financial statement till disclosure of 25% shares. సో 25% షేర్ డిస్క్లోజ్ చేసినప్పుడు నువ్వు కంట్రోల్ని లాస్ అయినా కాబట్టి కంట్రోల్ని లాస్ అయినప్పుడు నువ్వు కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్ టు దట్ డేట్ వరకు నువ్వు కన్సల్టేషన్ ఫైనాన్షియల్ ప్రిపేర్ చేస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. BCO Private Limited. BCO Private Limited is operating in India for last 15 years. సో లాస్ట్ 15 years నుంచి ఆపరేటింగ్ చేస్తున్నావు. ఇట్ హ్యాస్ 3 గ్రూప్ కంపెనీస్. సో 3 గ్రూప్ కంపెనీస్ ఉన్నాయి. 1 సబ్సిడరీ ఇన్ ఇండియా అండ్ అదర్ 2 ఆర్ ఐర్లాండ్ అండ్ ఫ్రాన్స్. సో 3 సబ్సిడరీస్ ఉన్నాయి దీనికి. ఒకటి ఇండియాలో ఉంది, ఒకటి ఐర్లాండ్లో ఉంది, ఒకటి ఫ్రాన్స్లో ఉంది. ఓకే, ఫ్రాన్స్లో ఉంది. ఆల్ దీస్ సబ్సిడరీస్ వర్ అక్వైర్డ్ బై one by one and investments were made in these companies gradually. That is, initially control was not obtained and after investment for some period control was obtained. So కొంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కంట్రోల్ ఆప్టైన్ చేసుకున్నాము. అండ్ ద స్టాట్యుటరీ హార్ట్స్ హ్యావ్ ఎవాల్యుయేటెడ్ దట్ ఆల్ ద గ్రూప్ కంపెనీస్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో కంట్రోల్ అయితే ఉంది అట్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లేకున్నా కానీ తర్వాత ఆప్టైన్ చేసుకున్నాడు. డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2019 the audited financial statements of all the components are available except ఫ్రాన్స్ కంపెనీది ఒకటి, ఫ్రెంచ్ కంపెనీది ఒకటి లేదు. దాని యొక్క బుక్స్ అనేది ఇంకా ఆడిట్ చేయలేదు. ఏది డిలే అయినాయి, నాట్ గెట్ కంప్లీటెడ్ బిఫోర్ రిలీజ్ డేట్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ company. For the purpose of consolidation, the parent company has provided the audited financial statement of other company. Please suggest what can be possible situations in respect of financial statement of French company for the purpose of consolidation for the purpose of. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మనం కన్సల్టేషన్ చేస్తున్నాము, కాంపోనెంట్స్కి సంబంధించి ఒక కాంపోనెంట్ కన్సల్టేషన్ కాలేదు, అప్పుడు ఏం కాంపోనెంట్స్కి సంబంధించి ఆడిట్ కాలేదు. అట్లాంటి కేసుల్లో ఏం చూసుకోవాలనేది క్వశ్చన్. సో ఆప్షన్ ప్రొవైడ్ చేసినారు. ఆప్షన్ ఏ వచ్చేసి ఇన్ ద ఆడిట్ ఆఫ్ ఫ్రెంచ్ కంపెనీ ఈజ్ ఇన్ ఏ ప్రోగ్రెస్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సబ్జెక్ట్ టు ఆడిట్ కెన్ బి కన్సిడర్డ్ బై ద ఆడిటర్ ఆఫ్ పేరెంట్ కంపెనీ అండ్ ఆడిటెడ్ signed financial can be given to auditor even after release of audited consolidation financial statement. In this matter documentation only. ఇదేం కాదు. The management should give management accountant to the auditor of CFS and auditor can mention the same point in the order. వాళ్ళు చెప్పినా అని మనం మెన్షన్ చేస్తే సరిపోదు. నెక్స్ట్ ఆడిటర్ షుడ్ గెట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్రెంచ్ కంపెనీ ఎక్స్క్లూడ్ ఫ్రమ్ సిఎఫ్ఎస్. ఎక్స్క్లూడ్ చేసే సమస్య ఉండదు. ఇఫ్ ద ఆడిటర్ డస్ నాట్ రిసీవ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్రెంచ్ కంపెనీ ఈ షుడ్ మోడిఫై హిస్ ఆడిట్ రిపోర్ట్. సో అతని యొక్క ఆడిట్ రిపోర్ట్ని మోడిఫై చేయొచ్చు. ఆప్షన్ డి, ఇఫ్ ద ఆడిటర్ డస్ నాట్ రిసీవ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్రెంచ్ కంపెనీ ఈ షుడ్ మోడిఫై హిస్ ఆడిట్ రిపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th. KB Limited is engaged in the business of construction. It has multiple subsidiaries and associates in India. The company acquired PPP GmbH in Germany on 1st February 2019. The company also obtained control in PPP GmbH on the same date. Its investment in PPP GmbH was a huge amount. The company has preparing its CFS over the last few years and this is also become a matter of concern for the company for the year ended 31st March 2019. So the management is of the view that consolidation of PP GmbH would not be required in consolidation financial statement for the year ended 31st March 2019 because of this first year of acquisition. However, the auditor have not been agreeing the further same. So the timeline of submission of audited financial statements is due in few months time. So inka time undi. Next, in the meantime, the management moved on the consolidation of PPGMB, taking audited financial statements of PPP GmbH, which are available in the GAAP on its local country, and GAAP conversion adjustment from its local GAAP to Indian GAAP have been made by the parent company. GAAP conversion adjustments are significant at CFS. So, అక్కడ ఇంకా డిఫరెన్స్ ఉందని గ్యాప్ కన్వర్షన్ చేసినాము. సో అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ మనకి ఎప్పుడైనా డిఫరెన్స్ ఉంటే మనం గ్యాప్ కన్వర్షన్ చేసి ఇవ్వాలి. ఎవరు మేనేజ్మెంట్ అనేది. ఇన్ ద మీన్ టైమ్ మేనేజ్మెంట్ ఆల్సో బిన్ కన్సల్టింగ్ వెదర్ ద కన్సల్టేషన్
would be required or not, also considering the fact that comparative figures in case of PPB GMB would not be available. ఒకవేళ అది అవైలబుల్ లేకుంటే ఎట్లా అండ్ చూసుకుంటే సో ఎప్పుడైతే సో జస్ట్ సెకండ్ ఇది ఏది ఏ కంపెనీది ఇది ఒకటి జర్మనీ ఇంకోటి వచ్చేసి ఇండియన్ పక్కన పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 20లో విడిఎన్ లిమిటెడ్ ఇదే మీడియం సైజ్ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రిటైల్. సో ఏదైనా ఉంది రిటైల్ ఉంది. 2 సబ్సిడరీస్ ఉన్నాయి, ఒకటి జాయింట్ వెంచర్, 2 సబ్సిడరీస్ ఒక జాయింట్ వెంచర్ ఉంది. బోత్ ద సబ్సిడరీస్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్ యాజ్ కంపేర్డ్ టు పేరెంట్ కంపెనీ. ద అకౌంటింగ్ పాలసీస్ ఆఫ్ ద పేరెంట్ కంపెనీ ఇట్స్ సబ్సిడరీ అండ్ జాయింట్ వెంచర్ వర్ సేమ్. హౌఎవర్ during the year ended 31st March 2019, one of its subsidiary SMA Private Limited changed method of depreciation PPE. So method of depreciation change చేసింది WDV method లేకి పోయింది, which is different from the method followed by the parent company straight line method. So SLM నుంచి WDV లేకి పోయినారు. ఓకే. Further this subsidiary also changed the method of valuation from FIFO to weighted average. So inventory method ని కూడా డిఫరెన్స్ అయింది from parent as the parent follows FIFO. So parent ఒకటి ఫాలో అవుతుంది, కంపోనెంట్ ఒకటి ఫాలో అవుతుంది. Next, these changes are made in the subsidiary because it reflected the better picture of its standalone financial statement. Now, for the purpose of consolidation financial statement, the auditor have asked the management parent to ensure that accounting policies of group companies should align with the parent in line with రిక్వైర్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్. సో పేరెంట్ ఎట్లా ప్రిపేర్ చేసిందో సబ్సిడరీ కూడా అట్లనే ప్రిపేర్ చేయాలని ఆడిటర్ అంటున్నాడు. బట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ పేరెంట్ and subsidiary believe that out of 3 group companies other than parent, only 1 group of required to this change for the purpose of consolidation and the same should be ignored by the auditor. సో మేనేజ్మెంట్ ఏమంటుందంటే అన్నీ ప్రాపర్గానే చేసినాము, ఏదో ఒక్క ఎంటిటీనే కదా డిఫరెన్స్ అనేది, నువ్వు అది ఇగ్నోర్ చేయని మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఫర్ ది పర్పస్ ఆఫ్ సిఎఫ్ఎస్ కోసం మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎస్ఎంఏ ఏదైతే తీసుకుందో కంటిన్యూ చేయొచ్చు డిఫరెంట్ మెథడ్స్కి. బట్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆఫ్ ఇన్వెంటరీ షుడ్ బి అలైన్ విత్ ఇన్ దట్ పేరెంట్. సో పేరెంట్ ఏదైతే యూజ్ చేస్తుందో అట్లనే యూజ్ చేసుకోవాలి. సో ఆప్షన్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 21? ఏజా ప్రైవేట్ లిమిటెడ్. సో ఏజా ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రీటైలింగ్ హ్యావింగ్ యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసి ఎంత ఉంది? యాన్యువల్ టర్న్ ఓవర్ 1800 crores ఉంది. సో ATO యాన్యువల్ టర్న్ ఓవర్ 1800 crores. The company has planned to get listed on Bombay Stock Exchange next year. The company has 3 associates, 4 subsidiaries, 1 joint venture. The company prepares its consolidation financial statements on quarterly basis for the purpose of internal purposes. The quarterly financials are reviewed by the statutory auditor of the company. The group companies of the parent company have increased in terms of their size looking at total assets and revenues of the group. సో గ్రూప్ కంపెనీస్ని కానీ మనం చూస్తే కంపెనీకి ఇంక్రీజ్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్లో, టోటల్ అసెట్లో, రెవెన్యూలో. నెక్స్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2019, మేనేజ్మెంట్ హ్యాస్ రిక్వెస్ట్ ద స్టాట్యుటరీ ఆడిటర్ దట్ ఇట్ వుడ్ బి ఏబుల్ టు ప్రొవైడ్ మేనేజ్మెంట్ సర్టిఫైడ్ అకౌంట్ ఆఫ్ జాయింట్ వెంచర్ హ్యాస్ ఇట్స్ ఆడిటెడ్ వుడ్ నాట్ బి గెట్ కంప్లీటెడ్ ఆన్ టైమ్ అండ్ ఈవెన్ వితౌట్ జాయింట్ వెంచర్. ద ఆడిటర్ వుడ్ be able to cover 75% of total assets of group at consolidation level. However, statutory auditors are insisting that there are need not at least 80% of total assets of group at consolidation level as per requirement of the auditing standards, and for that financials and joint ventures should also be audited. Please advise. సో ఇప్పుడు ఆడిటర్ చెప్పినది కరెక్టా కాదని చెప్పుకోవాలి. ఆడిటర్ అనేవాడు సర్టిఫై చేయాలి, మేనేజ్మెంట్ అనేది సర్టిఫై చేయాలా అకౌంట్స్ ఆఫ్ జాయింట్ వెంచర్కి చెప్పాలి. సో ఆడిటర్ యాక్సెప్ట్ చేయొచ్చా చెక్ చేయకూడదా అనేది చెప్తారు. సో ఆడిటర్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు మేనేజ్మెంట్ ఏదైతే సర్టిఫై చేస్తుందో అకౌంట్కి సంబంధించి జాయింట్ వెంచర్ అనేది. సో ఆడిటర్ షుడ్ యాక్సెప్ట్ ద మేనేజ్మెంట్ సర్టిఫైడ్ అకౌంట్ ఆఫ్ జాయింట్ వెంచర్. సో ఆడిటర్ షుడ్ యాక్సెప్ట్ మేనేజ్మెంట్ సర్టిఫైడ్ అకౌంట్ ఆఫ్ జాయింట్ వెంచర్. సో సర్టిఫై చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు ఆడిటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. అద్విక్ లిమిటెడ్ ఈజ్ ఏ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ.
సో ఒక అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఉంది. ద కంపెనీ అక్వైర్డ్ ఫ్యూ కంపెనీస్ ఇన్ హిట్స్ లాస్ట్ 3 years. సో లాస్ట్ 3 yearsలో ఒక కంపెనీని తీసుకున్నాం, లాస్ట్ 3 to 4 yearsలో, విచ్ హ్యాస్ బిన్ అసెసెడ్ ఇన్ యాజ్ ఇట్ సబ్సిడరీ అసోసియేట్ జాయింట్ వెంచర్ ఇయర్ ఇన్ ఆఫ్టర్ జాయింట్లీ కాల్డ్ యాజ్ కాంపోనెంట్స్. సో కాంపోనెంట్స్ అంటాము. ద కంపెనీ ప్రిపేర్డ్ ఇట్ కండెన్స్డ్ కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ every quarter to review the performance of group. In the past year, the company used to get the financials of its component reviewed, audited on quarterly basis. సో కంపెనీ ఏం చేస్తుంది, కాంపోనెంట్స్ని రివ్యూ చేస్తుంది, ఆడిట్ చేస్తుంది క్వార్టర్లీ బేసిస్లో. ఏజే అండ్ కో ఎల్ఎల్పి is the statutory auditor of parent company and KSH and associates is the statutory auditor of all the components. Quarterly condensed consolidated financial statements of the group ఆర్ రివ్యూడ్ బై ద స్టాట్యూటరీ ఆడిటర్ యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లెటర్. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక కంపెనీ ఉంది. సో ఏం కంపెనీ ఉంది, అడ్విక్ కంపెనీ ఉంది, అడ్విక్ కంపెనీ ఉంది, అన్లిస్టెడ్ కంపెనీ ఇది. ఈ కంపెనీకి వచ్చేసి 3 to 4 years అసెస్ చేస్తున్నాము అండ్ సబ్సిడైజ్ అసోసియేట్ జాయింట్ వెంచర్స్ని చూస్తున్నాము. వాటిని మనం కాంపోనెంట్స్ అంటాము. కంపెనీ అనేది ప్రిపేర్ చేస్తుంది, కండెన్స్డ్ కాన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేస్తుంది ఎవ్రీ క్వార్టర్కి. అండ్ పాస్ట్ 2 years చూసినప్పుడు ఈ ఏజీ మనకి దీనికి ఆడిట్ ఎవరు చేస్తున్నారు, ఏజే అండ్ కో అసోసియేట్ చేస్తున్నారు. స్టాట్యూటరీ ఆడిటర్ వచ్చేసి ఆఫ్ ద పేరెంట్ అండ్ కేహెచ్ అసోసియేట్స్. సో కేఎస్హెచ్ అసోసియేట్స్ వీళ్ళ యొక్క ఆల్ కాంపోనెంట్స్కి చేస్తున్నవాడు కేఎస్హెచ్. సో డిఫరెంట్ ఆడిటర్ పర్ఫామ్ చేస్తున్నట్లు పేరెంట్కి ఆడిటర్కి, పేరెంట్కి కాంపోనెంట్కి. వీడి వరకు మనకి క్లియర్. నెక్స్ట్ కేఎస్హెచ్ స్టాట్యూటరీ క్వార్టర్లీ కండెన్స్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద గ్రూప్ ఆర్ రివ్యూడ్ బై ద స్టాట్యూటరీ ఆడిటర్ యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లెటర్. నెక్స్ట్ ఏజే కో యాజ్ కమ్యూనికేటెడ్ టు అద్విక్, ఎవరు మెయిన్ పేరెంట్ కంపెనీకి చెప్తున్నాడు. లైన్ విత్ రిక్వైర్మెంట్ ఆఫ్ కంపెనీ 2013 ఇట్ వుడ్ ఆల్సో బీ రిక్వైర్డ్ టు అండర్టేక్ ఆడిట్ లిమిటెడ్ రివ్యూ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ విచ్ వుడ్ బి కన్సల్టేటెడ్ విత్ దోస్ అద్విక్ ఆర్ ఫర్ విచ్ కేఎస్హెచ్ అసోసియేట్ ఆర్ స్టాట్యూటరీ ఆడిటర్ కరెంట్లీ. మేనేజ్మెంట్ ఏం చెప్తున్నా అంటే మేము కన్సల్టేషన్ చేస్తున్నాం కదా, వీటిని కూడా మేము ఒకసారి చెక్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్పింది. మేనేజ్మెంట్ ఈజ్ నాట్ అగ్రీయింగ్ విత్ ద సేమ్ హ్యాస్ దే డు నాట్ వాంట్ టు చేంజ్ కేఎస్హెచ్ అండ్ అసోసియేట్స్. కేఎస్హెచ్ వాళ్ళని చేంజ్ చేయాలి అనుకుంటలేము, మీరు చేయాలనుకునేది మీరు పేరెంట్కి మాత్రమే మేము తీసుకున్నాము, పేరెంట్ని కాకుండా మీరు తీసుకోకూడదు, పేరెంట్ యాక్సెప్ట్ చేయలేదు. హ్యాస్ ఆడిటర్ ఆఫ్ కంపోనెంట్స్ అండ్ రిక్వైర్మెంట్ మెన్షన్ బై ద ఏజే కో ఎల్ఎల్పి వుడ్ లీడ్ టు డూప్లికేషన్ ఆఫ్ వర్క్ ఆడిటర్ హ్యాస్ ఫర్ ద మేనేజ్మెంట్ ప్లీజ్ అడ్వైజ్. సో ఇప్పుడు నేనే పేరెంట్ని చేస్తా, నేనే కాంపోనెంట్ని చేస్తా అని ఏజే అడిగినాడు. మేనేజ్మెంట్ ఏమి కేఎస్హెచ్ని తీసేయడానికి మేనేజ్మెంట్కి ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిట్ చేసేటప్పుడు సో in an audit review of consolidation financial statement whether condensed or complete, the principal auditor is required to perform various procedures in accordance with SA 600 using the work of another auditor and hence the requirement of auditor is valid. కన్సల్టేషన్ చేసేటప్పుడు ఇది కొంతవరకు కరెక్టే, దీనికన్నా కరెక్ట్ ఎక్కువ ఉంటే అది చూద్దాము. కానీ ఇక్కడ ఆడిటర్ ఏదైతే అడిగినాడో అది కరెక్ట్ కాదు. సో ఇన్ అన్ ఆడిటర్ రివ్యూ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆడిటర్ వచ్చేసి కరెక్ట్ కాదు. సో కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వేర్ కండెన్స్డ్ ఆర్ కంప్లీట్ ద ప్రిన్సిపల్ ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ వేరియస్ ప్రొసీజర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ రిక్వైర్మెంట్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ అండ్ ఆడిట్ రూల్స్ అండ్ హెన్స్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆడిటర్ ఈజ్ వ్యాలిడ్. ఆడిటర్ ఏదైతే అన్నీ చెక్ చేయాలి కాబట్టి నేనే ఆడిట్ చేస్తాను అని చెప్పడం వ్యాలిడ్ కాదు. సో ఇక్కడ కూడా వ్యాలిడ్ కాదు, ఇక్కడ కూడా వ్యాలిడ్ కాదు ఆడిటర్. నెక్స్ట్ ఇన్ అన్ ఆడిట్ ఆర్ రివ్యూ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వేర్ కండెన్స్డ్ ఆర్ కంప్లీట్ ద ప్రిన్సిపల్ ఆడిటర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు రీపర్ఫార్మ్ ఆడిట్ ఆర్ లిమిటెడ్ రివ్యూ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆడిటర్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇది నాట్ కరెక్ట్. In an audit review of consolidation financial statements where condensed are complete, the principal auditor is not required to reperform audit or limited review of components and hence the requirement of auditor is not correct. సో రిక్వైర్మెంట్ అనేది కరెక్ట్ కాదు. అవి రీజన్ చెప్పి మొత్తం ఆడిట్ని వీడియో చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. సిఏ విమల్ ఈ ద ఆడిటర్ ఆఫ్ ఎక్సలెంట్ లిమిటెడ్ ఏ పేరెంట్ కంపెనీ which presents consolidation financial statements. The management of Excellent Limited has provided the list of components included in the consolidation financial statements. As an auditor of consolidation financial statement, CA Vimal has verified that all the components have been included in the consolidation financial statement and reviewed the information provided by the management and identifying components.
సో ఇక్కడ ఎవరు సిఏ విమ్లో వచ్చేసి ఆడిటర్, ఏది ఎక్సలెంట్ లిమిటెడ్కి పేరెంట్ కంపెనీకి మనం కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తున్నాం. మేనేజ్మెంట్, ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే ఆల్ కంపోనెంట్ని ప్రొవైడ్ చేసింది. అండ్ ఆడిటర్ వచ్చేసి కన్సల్టేషన్ చేస్తున్నాడు. సిఏ విమ్లో వచ్చేసి వెరిఫై చేయాలనుకుంటున్నాడు, ఆల్ కాంపోనెంట్స్ని ఇన్క్లూడ్ చేస్తున్నాడు కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి. అండ్ రివ్యూ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ బై ద మేనేజ్మెంట్ ఇన్ ఐడెంటిఫైయింగ్ కాంపోనెంట్స్. నవ్వు ఏమేమి చెక్ చేసుకోవాలి అంటే ఏవేవి వెరిఫై చేయాలి కాంపోనెంట్స్ నుంచి అంటే రివ్యూయింగ్ ఈజ్ వర్కింగ్ పేపర్ ఫర్ ద ప్రయర్ ఇయర్ ఫర్ ద నోన్ కాంపోనెంట్స్. సో నోన్ కాంపోనెంట్స్కి సంబంధించి రివ్యూ వర్కింగ్ పేపర్స్ ఏమైనా ఉంటే వాటిని చెక్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ రివ్యూ ద పేరెంట్ ప్రొసీజర్స్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్. సో పేరెంట్ ఎట్లా ప్రొసీజర్ని తీసుకుంది వేరియస్ కాంపోనెంట్స్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి, అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ మేక్ ఎంక్వైరీస్ ఆఫ్ ద మేనేజ్మెంట్ టు ఐడెంటిఫై ఎనీ న్యూ కాంపోనెంట్ ఆర్ ఎనీ కాంపోనెంట్ విచ్ గోస్ అవుట్ ఆఫ్ కన్సల్టేషన్. సో ఎంక్వైరీ చేయాలి ఎవరితో, మేనేజ్మెంట్స్కి. ఏమైనా న్యూ కాంపోనెంట్స్ వచ్చినావా ఆర్ ఉన్న కాంపోనెంట్స్ వెళ్ళిపోయినావా కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో, అది చెక్ చేసుకోవాలి. రివ్యూ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పేరెంట్ హ్యాస్ వెల్ యాజ్ ఇస్ కాంపోనెంట్ టు డిటర్మైన్ ద షేర్ హోల్డింగ్ ఇన్ ద అదర్ ఎంటిటీస్. సో ఇన్వెస్ట్మెంట్, పేరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లుంది యాజ్ వెల్ యాజ్ కాంపోనెంట్స్ ఎట్లున్నాయి డిటర్మైనింగ్ చేసుకోండి షేర్ హోల్డింగ్ అండ్ అదర్ ఎంటిటీస్ని. నెక్స్ట్ రివ్యూ ద జాయింట్ వెంచర్ అండ్ జాయింట్ అరేంజ్మెంట్ యాజ్ అప్లికబుల్. సో జాయింట్ వెంచర్స్ ఏమున్నాయి, జాయింట్ అరేంజ్మెంట్స్ ఏమున్నాయి అప్లికబుల్ అయ్యేవి, వాటిని రివ్యూ చేసుకోండి. రివ్యూ ఆఫ్ అదర్ అరేంజ్మెంట్స్ ఎంటర్డ్ ఇంటూ బై ద పేరెంట్ దట్ హ్యావ్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద గ్రూప్. సో అదర్ అరేంజ్మెంట్స్ ఏమున్నవి ఎంటిటీకి, పేరెంట్కి అండ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద కన్సల్టేషన్. సో ఏమన్నా అరేంజ్మెంట్ ఇంక్లూడ్ చేయలేదా వాటిని తెలుసుకోవాలి. సో వర్కింగ్ పేపర్స్ని చూడాలి, వేరియస్ కాంపోనెంట్స్ ఏమున్నాయి ఐడెంటిఫికేషన్ చూసుకోవాలి, ప్రొసీజర్స్ ఏమున్నవి అండ్ ఎంక్వైరీ చేసుకోవాలి, కొత్త ఏమైనా వచ్చినవా ఆర్ ఉన్నవి ఏమైనా పోయినవా అవి చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఆల్ కాంపోనెంట్స్కి షేర్ హోల్డింగ్ తీసుకోవాలి. జాయింట్ వెంచర్ జాయింట్ అరేంజ్మెంట్స్ అప్లికబుల్ ఏముంది చూసుకోవాలి. అండ్ రివ్యూ చూసుకోవాలి అదర్ అరేంజ్మెంట్స్ ఎంటర్డ్ ఇంటూ బై పేరెంట్ దట్ హ్యావ్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ గ్రూప్. తర్వాత రివ్యూ చేసుకోండి స్టాట్యుటరీ రికార్డ్స్ని మెయింటైన్ బై ద పేరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ సెక్షన్ 186, 190 ఆఫ్ కంపెనీస్. నెక్స్ట్ ఐడెంటిఫై ద చేంజెస్ ఇన్ ద షేర్ హోల్డింగ్ దట్ మైట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ డ్యూరింగ్ ద రిపోర్టింగ్ పీరియడ్. సో చేంజెస్ ఏమున్నాయి చెక్ చేసుకోవాలి. షేర్ హోల్డింగ్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా వాటిని చెక్ చేసుకోవాలి రిపోర్టింగ్ పీరియడ్కి సంబంధించి. నౌ నెక్స్ట్ ఏ పేరెంట్ విచ్ ప్రజెంట్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు కన్సాలిడేట్ ఆల్ కాంపోనెంట్స్ ఇన్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అదర్ దెన్ దోస్ ఫ్యాక్టర్స్ of which exceptions have been provided in the relevant accounting standards under the applicable reporting framework. సో ఎప్పుడైతే పేరెంట్ చేస్తుంటాడో, పేరెంట్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కానీ రికార్డ్ చేస్తుంటే ఆల్ కాంపోనెంట్స్ని చూసుకోవాలి, కాంపోనెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని తీసుకోవాలి. అదర్ దెన్ దోస్ ఏమైనా ఎక్సెప్షన్ ఉంటే వాటిని తీసుకోవాల్సిన అవసరం లేదు రిలవెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్లో అండర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో. నెక్స్ట్ ఆల్ అదర్ ఆడిటర్స్ షుడ్ అబ్టైన్ a listing of all component including in the consolidation financial statement. సో లిస్టింగ్ అనేటివి ఆల్ లిస్టింగ్ అనేటివి చెక్ చేసుకోవాలి. లిస్టింగ్ ఏవేవి ఉన్నాయి అండ్ ఏవేవి ప్రాసెసింగ్లో ఉన్నాయి లిస్టింగ్లో వాటిని కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఇన్ ద గివెన్ కేస్ ఎక్సలెంట్ లిమిటెడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ద లిస్ట్ ఆఫ్ కంపోనెంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సిఏ విమల్ షెల్ వెరిఫై ఆల్ కంపోనెంట్స్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో అన్నిటిని వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. LEHLDH, a company incorporated in India and listed on the recognized stock exchange in India, has entered into various related party transactions during the financial year. You are required to answer the following keeping in mind in the LODR listing application and disclosure requirement on corporate governance. So LODR, who should sign the report of material transactions with the related party. So ఎవరు సైన్ చేయాలి మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు రిలేటెడ్ పార్టీతో. అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ పాలసీస్ ఆర్ రిక్వైర్డ్ టు బి డిస్క్లోజ్ ఇన్ ద రిలేటెడ్ పార్టీ. ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని మనం డిస్క్లోజ్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి. వెదర్ డిస్క్లోజర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఆన్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ రిక్వైర్డ్ టు బి మేడ్ ఇఫ్ ఏ గైడ్లైన్స్ని ప్రొవైడ్ చేయండి. డిస్క్లోజర్స్ ఏమేమి చేయాలి అనేది. నెక్స్ట్ అన్ ఇండియన్ కంపెనీ LDH లిమిటెడ్ వచ్చేసి లిస్టెడ్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎంటర్ ఇంటూ వేరియస్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్తో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయినప్పుడు వాటిని ఎవరు సైన్ చేయాలంటే ది రిపోర్ట్ షెల్ బి సైన్డ్ ఎయిదర్ బై కంప్లైన్స్ ఆఫీసర్ ఆర్ CEO ఆఫ్ లిస్టెడ్ ఎంటిటీ. ఆ లిస్టెడ్ ఎంటిటీకి సంబంధించి కంప్లైన్స్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే కంప్లైన్స్ ఆఫీసర్ కానీ ఆర్
CEO ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సైన్ చేయాలి. నెక్స్ట్ ద కంపెనీ షెల్ డిస్క్లోజ్ ద పాలసీ ఆన్ డీలింగ్ with related party transactions on its website and web link thereto will be provided in annual report. సో కంపెనీ ఏం చేయాలి, డిస్క్లోజ్ చేయాలి. పాలసీస్ ఏమైనా డీలింగ్ చేసుకుంటే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్లో వాటిని వాళ్ళ యొక్క వెబ్సైట్లో పోస్ట్ చేయాలి. ఆ వెబ్ లింక్ని యాన్యువల్ రిపోర్ట్లో ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమి, డిస్క్లోజర్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అండ్ కన్సల్టేషన్ ఆర్ రిక్వైర్డ్ టు బి మేడ్. డిస్క్లోజర్ ఎప్పుడు చేయాలంటే ద రిజిస్టర్డ్ ఎంటిటీ షెల్ డిస్క్లోజ్ ద ట్రాన్సాక్షన్స్ విత్ అన్ ఎనీ పర్సన్ ఆర్ ఎంటిటీ బిలాంగింగ్ టు ప్రమోటర్ ఆర్ ప్రమోటర్ గ్రూప్. ఎక్కడైతే మనం 10% ఆర్ మోర్ షేర్ హోల్డింగ్ ఉందో ఇన్ ద లిస్టెడ్ ఎంటిటీలో ఇన్ ద ఫార్మాట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద రిలవెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఫర్ యాన్యువల్ రిజల్ట్స్. సో లిస్టెడ్ ఎంటిటీని డిస్క్లోజ్ చేసుకోవాలి. ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటావో విత్ ఎనీ పర్సన్ ఆర్ ఎంటిటీ బిలాంగింగ్ టు ప్రమోటర్ ఆర్ ప్రమోటర్ గ్రూప్తో 10% ఆర్ మోర్ షేర్ హోల్డింగ్ ఉంటే లిస్టెడ్ ఎంటిటీకి ఆ ఫార్మాట్ని మనం అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం యాన్యువల్ రిజల్ట్స్ ప్రకారం చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ది disclosure of related party transactions on consolidation financial statement are required to be made by the listed entity within 30 days from the date of publication of its standalone or consolidation financial statement for the half year. సో లిస్టెడ్ ఎంటిటీ ఏదైతే ఉందో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ని ఆన్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ రిక్వైర్డ్ టు బి మేడ్ బై లిస్టెడ్ ఎంటిటీ వితిన్ 30 days. డిస్క్లోజ్ చేయాల్సింది వితిన్ 30 days లోపల ఆన్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ఇట్ స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఫర్ ద హాఫ్ ఇయర్లీ. సో హాఫ్ ఇయర్లీ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో ప్రొవైడ్ చేసిన తర్వాత వితిన్ 30 days లోపల డిస్క్లోజర్ చేయాలి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ని. నెక్స్ట్ బి పాయింట్, ద లిస్టెడ్ ఎంటిటీ షెల్ డిస్క్లోజ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఆన్ కన్సల్టేటెడ్ basis in the format specified in the relevant accounting standards for annual results to the stock exchange and publish the same on its website. సో లిస్టెడ్ ఎంటిటీ ఏదైతే ఉందో అది డిస్క్లోజ్ చేయాలి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ని ఆన్ కన్సల్టేషన్ బేసిస్లో అండ్ ఫార్మాట్ ఏదైతే స్పెసిఫై చేసినారో రిలవెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్కి యాన్యువల్ రిజల్ట్స్కి స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ పబ్లిష్ చేయాలి వెబ్సైట్ని. సో అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25th, JRS Limited holds the majority ownership of R Limited and K Limited and S Limited is intermediary subsidiary of JRS Limited in Surat. JRS Limited presents the consolidation financial statement for auditing purpose to MMT and Co. as statutory auditor of MMT Co, obtaining listing of all components and verify all components including financial statement unless any component meet the criteria for exclusion. Explain any two reasons which are considered by MMT for exclusion of components from the consolidation financial statement and reporting the reason of exclusion thereof. సో ఎక్స్క్లూజన్ చేయడానికి ఒక 2 రీజన్స్ చెప్పన్నారు. కోచ్ వచ్చేసి మనం వేరే కాంపోనెంట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద కాంపోనెంట్. ద ఆడిటర్ షుడ్ ఎగ్జామిన్ రీజన్ ఫర్ ఎక్స్క్లూజన్ అండ్ వెదర్ సచ్ ఎక్స్క్లూజన్ ఈజ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఏవైతే మనం ఎక్స్క్లూడ్ చేస్తున్నామో అది ఎట్లా ఉండాలి, అప్లికబుల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ కన్ఫర్మిటీగా ఉండాలి. అండర్ కంపెనీస్ రూల్స్ 2006 there could be 2 reasons for exclusion of subsidiary, associate, joint venture, control entity. One, that relationship of parent with the subsidiary. సో అసోసియేట్ జాయింట్లీ ఆర్ ఫస్ట్ వచ్చేసి టెంపరీగా కానీ ఉంటాయి. ఇవి రిలేషన్షిప్ అనేది టెంపరీగా కానీ ఉంటాయి. అసోసియేట్ కానీ జాయింట్ కంట్రోల్ కానీ ఆర్ ఇంటెండెడ్ టు బి టెంపరీ ఆర్ సబ్సిడరీ ఆర్ అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్ ఆపరేట్స్ అండర్. సెకండ్ వచ్చేసి లాంగ్ టర్మ్ రిస్ట్రిక్షన్ కానీ ఉంటాయి. సిగ్నిఫికెంట్లీ ఇంపేర్స్ ఇట్ అబిలిటీ టు ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు ద పేరెంట్. సో దానికి వచ్చే ఫండ్స్ మొత్తం పేరెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అండ్ ది లాంగ్ టర్మ్లో రిస్ట్రిక్షన్ కన్నా ఉంటాయి. అట్లాంటి రిస్ట్రిక్షన్ ఆ రెండు కేసెస్లో ఏం చేసుకోవాలి, ఎక్స్క్లూజన్ చేయాలి. ఆ కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం లేదు. సిమిలర్లీ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ఇంటర్మీడియట్ subsidiary in India is not required to be present consolidation financial statement as India is 1110 also prescribe that certain criteria where consolidation financial statements are not required. ఏమని చెప్తుంది ఇండియా is 110 ప్రకారం అయితే ఇన్ సచ్ కేసెస్ ద ఆడిటర్ షుడ్, ఒకవేళ అది ఇంటర్మీడియట్ సబ్సిడరీ అయితే ద ఆడిటర్ షుడ్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ దట్ ద ఎక్స్క్లూజన్ మేడ్ బై ద మేనేజ్మెంట్ fall within this category. For example, in case of an entity which is excluded consolidation on the ground that the relationship of parent with the other entity has subsidiary, associate and joint venture is temporary, the auditor should verify that the intention of parent to dispose of subsidiary investment in associate or interest in joint control entity in near future are existed in the time of acquisition subsidiary making investment in joint venture control
ఎంటిటీ. దాని యొక్క ఇంటెన్షన్ని చూడండి, ఇక్కడ టెంపరీగానే హోల్డ్ చేయాలనుకుంటున్నా లేదా అనేది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ద ఆడిటర్ షుడ్ ఆల్సో వెరిఫై దట్ ద రీజన్ ఫర్ ఎక్స్క్లూజన్ ఆర్ గివెన్ ఇన్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఆడిటర్ రీజన్స్ ఇవ్వాలి ఎందుకు మనం కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నుంచి ఎక్స్క్లూజన్ చేస్తున్నాం అనేది. ఈఫ్ అన్ ఎంటిటీ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ రీజన్స్ other than those allowed by the applicable financial reporting framework. So allowed by the applicable financial reporting framework, the auditor should consider its effect on the auditor report should be issued. So applicable financial reporting ప్రకారం మనం కన్సల్టేషన్ నుంచి కానీ ఎక్స్క్లూజన్ చేస్తే వాటిని మనం రిపోర్టింగ్ చేసుకోవాలి, దాని యొక్క ఎఫెక్ట్ని రిపోర్టింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ డిఫరెంట్ బిట్వీన్ ద డివిజన్ 2 అండ్ డివిజన్ 3. డివిజన్ 2 వచ్చేసి ఇండియా ఎస్ అదర్ దెన్ ఎన్బిఎఫ్సి, డివిజన్ 3 వచ్చేసి ఇండియా ఎస్ ఎన్బిఎఫ్సి ఆఫ్ షెడ్యూల్ 3 ప్రకారం చూసుకుంటే. సో డిఫరెన్సెస్ బిట్వీన్ డివిజన్ 2 అండ్ డివిజన్ 3 ఏముంది అని చూసుకుంటే ఆఫ్ షెడ్యూల్కి సంబంధించి. సో ఇండియా ఎస్ అదర్ దెన్ ఎన్బిఎఫ్సి అండ్ ఇండియా ఎస్ ఎన్బిఎఫ్సిస్ చూసుకున్నప్పుడు ద ప్రజెంటేషన్ రిక్వైర్మెంట్ అండర్ డివిజన్ 3 ఫర్ ఎన్బిఎఫ్సి ఆర్ సిమిలర్ టు డివిజన్ 2 టు లార్జ్ ఎక్స్టెంట్ ఎక్సెప్ట్ ఫాలోయింగ్. సో ఎక్సెప్ట్ ఫాలోయింగ్, ఫస్ట్ ఎన్బిఎఫ్సి హ్యావ్ బీన్ allowed to present the items in the balance sheet of the balance sheet in order to their liquidity, which is not allowed to companies required to follow division 2. సో డివిజన్ 2 డివిజన్ 3 ఎట్లుంటుంది అంటే డివిజన్ 2 వచ్చేసి ఇండియా ఎస్ అదర్ దెన్ ఎన్బిఎఫ్సి ఉంటుంది. డివిజన్ 3 ఏమంటే ఇండియా ఎస్ ఎన్బిఎఫ్సికి ఉన్నప్పుడు. ఇప్పుడు ఎన్బిఎఫ్సికి ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్ని లిక్విడిటీతో ప్రిపేర్ చేసుకోవడానికి అలో చేస్తారు. మామూలు డివిజన్ ఇండియా ఎస్ 3కి కానీ వస్తాయి, ఇండియా ఎస్ కానీ వస్తే ఏవి ఎన్బిఎఫ్సి ఉంటే యాజ్ ఎన్బిఎఫ్సిగా వస్తాయి. అండ్ అది నాట్ అలౌడ్ టు కంపెనీస్ రిక్వైర్డ్ టు ఫాలో డివిజన్ 2. సో డివిజన్ 2 వాళ్ళు అలో చేయదు లిక్విడిటీ పొజిషన్గా బ్యాలెన్స్ షీట్ని ప్రజెంట్ చేయనిక. నెక్స్ట్ అడిషనల్లీ ఎన్బిఎఫ్సి ఆర్ రిక్వైర్డ్ టు క్లాసిఫై ఐటమ్స్ ద బ్యాలెన్స్ షీట్ ఇన్ ఫైనాన్షియల్ అసెట్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్. సో ఫైనాన్షియల్ అసెట్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్గా ప్రిపేర్ చేస్తాము, లిక్విడిటీని ప్రొవైడ్ చేస్తాము. వేరే డివిజన్ 2లో వచ్చేసి లిక్విడిటీ పొజిషన్లోకి తీసుకురావడానికి రాదు. అండ్ అక్కడ వచ్చేసి ప్రిపేర్ ఎట్లా చేస్తాము, కరెంట్ అండ్ నాన్ కరెంట్ అసెట్స్గా తీసుకుంటారు. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి ఈజ్ రిక్వైర్డ్ టు సపరేట్లీ డిస్క్లోజ్ బై వే ఆఫ్ నోట్ అండ్ ఎనీ ఐటమ్ అదర్ ఇన్కమ్ ఆర్ అదర్ ఎక్స్పెండిచర్ విచ్ ఎక్సీడ్ 1% ఆఫ్ టోటల్ ఇన్కమ్. సో టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్ అయిందనుకోండి, 1% ఎక్సీడ్ అయిందనుకోండి, అది సపరేట్గా డిస్క్లోజ్ చేసుకోవాలి. డివిజన్ 2 ఆన్ ద అదర్ హ్యాండ్ రిక్వైర్స్ డిస్క్లోజర్ ఫర్ అన్ ఐటమ్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్. సో ఇది స్టాట్యుటరీ కేసు. సో స్టాట్యుటరీలో ఏం చెప్తారు, డివిజన్ 2 ఎట్లా ప్రిపేర్ చేస్తుంది, ఎక్సీడ్స్ 1% ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ ఆర్ 10 lakhs విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకొని ఆ అమౌంట్ని సపరేట్ డిస్క్లోజర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి ఈజ్ రిక్వైర్డ్ separately disclosure receivables that debt due from the limited liability partners in which the director is a partner or member. సో ఎన్బిఎఫ్సి అనేది ఏం చేసుకోవాలి, సపరేట్గా డిస్క్లోజ్ చేసుకోవాలి. రిసీవబుల్స్ ఏమైనా ఉంటే ఎవరు డైరెక్టర్స్ నుంచి కానీ ఉంటే ఆర్ మెంబర్స్ నుంచి కానీ ఉంటే పార్ట్నర్స్ ఆఫ్ మెంబర్స్ నుంచి కానీ ఉంటే ఎల్ఎల్పికి సంబంధించి ఎన్బిఎఫ్సి ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు డిస్క్లోజ్ ఐటమ్స్ కాంప్రమైజింగ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అండ్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్స్ on the face of statement of profit and loss account instead of showing those only has part of notes. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏముంది అది చూసుకోవాలి, అండ్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఏముంది అవి రెండు మనం స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించుకుంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ఓన్లీ ఇన్ ద పార్ట్నర్స్, నార్మల్ దానిలో నోట్స్ అకౌంట్లో ప్రొవైడ్ చేస్తుంటుంది, బట్ ఇప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే ప్రిపేర్ చేస్తాము ఏదైతే దీని ప్రకారం ఉంటుందో. నెక్స్ట్ సపరేట్ డిస్క్లోజర్ ఆఫ్ ట్రేడ్ రిసీవబుల్స్ విచ్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ద క్రెడిట్ రిస్క్ అండ్ క్రెడిట్ ఇంపైర్స్. ఏవైతే మనకి క్రెడిట్ రిస్క్ ఎక్కువ ఉంటుందో, ఏవైతే క్రెడిట్ ఇంపైర్మెంట్ ఎక్కువ ఉంటుందో వాటిని ట్రేడ్ రిసీవబుల్స్ని సపరేట్ డిస్క్లోజర్ చేస్తాము. ద కండిషన్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అటాచ్డ్ టు స్టాట్యుటరీ రిజర్వ్స్ హౌ టు బి సపరేట్లీ డిస్క్లోజర్ ఇన్ ద నోట్స్ యాజ్ స్టిపులేటెడ్ బై ద రిలవెంట్ స్టాట్యూట్. సో కండిషన్స్ కానీ ఆర్ రిస్ట్రిక్షన్స్ కానీ ఏమైనా ఉంటాయి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అటాచ్ అయ్యింటే స్టాట్యుటరీ రిజర్వ్కి, వాటిని కూడా మనం సపరేట్గా డిస్క్లోజ్ చేసుకోవాలి. Next, as an auditor, give your comment from the following disclosure made by the company which adapted India yes on completion of financial statement. So in the balance sheet lo subhead inventories contain and goods in transit, inventories ni goods in transit lo pettananta, and which consolidated amount consisting of aggregate of cost of raw materials. So cost of raw materials ఏవైతే ఉన్నావో వాటిని యాడ్ చేసి కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ని టూల్స్ ఏవైతే లూజ్ టూల్స్ ఉంటావో వాటిని
అండ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ని రెండింటిని మనం కలిపి చూపిస్తున్నాం బ్యాలెన్స్ షీట్లో. అది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. సబ్ హెడ్డింగ్లో ఇన్వెంటరీలో కరెంట్ అసెట్ పెట్టి కరెంట్ అసెట్ కింద ఇన్వెంటరీ పెట్టి ఇన్వెంటరీలో సపరేట్గా డిస్క్లోజ్ చేయాలి. రెండింటిని క్లబ్ చేయకూడదు. కంపెనీ నాట్ కరెక్ట్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ట్రేడ్ డేటాస్ వాజ్ గ్రూప్ అండర్ ప్రొవిజన్ అండర్ కరెంట్ లైబిలిటీస్లో సపరేట్గా ప్రొవిజన్ అని డిస్క్లోజ్ చేస్తున్నాను. డిస్క్లోజ్ చేయొచ్చా? నో. దాని యొక్క రెస్పెక్టివ్ అసెట్స్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దట్ ఈస్ ట్రేడ్ రిసీవబుల్కి డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ స్క్రాప్ ఇన్సిడెంటల్ టు మ్యానుఫ్యాక్చర్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ ద అదర్ ఇన్కమ్. సో నీకు ఇన్సిడెన్షియల్ టు మ్యానుఫ్యాక్చర్ ఉన్నప్పుడు ఆ మ్యానుఫ్యాక్చర్ నుంచి డిడక్ట్ చేసుకోవాలి. సేల్ ప్రొసీడ్స్ని అదర్ ఇన్కమ్గా సపరేట్ డిస్క్లోజ్ చేసుకోకూడదు. సో ఇది కూడా స్టేట్మెంట్ అనేది రాంగ్. సో గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ డివిజన్ 2 షెడ్యూల్ 3 ప్రకారం డివిజన్ 2 అంటే మనకి బ్యాలెన్స్ షీట్కి సంబంధించి కంపెనీస్ యాక్ట్ 2013 కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇన్ ట్రాన్సిట్ షెల్ బి డిస్క్లోజ్ హ్యాస్ సబ్ హెడ్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ లూజ్ టూల్స్ బిల్డ్ ఆన్ ద కంపెనీస్ వుడ్ బి షోన్ హ్యాస్ సపరేట్ subhead of loose tools under the heading of inventory, that is part of current asset లో చూపించుకోవాలి. అండ్ ద disclosure of consolidated amount aggregating the cost of raw material are in transit and loose tools is not correct. అది కరెక్ట్ కాదు. రెండింటిని మెట్ చేయడము. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ కరెంట్ లైబిలిటీస్కి సంబంధించి డౌట్ఫుల్ డేట్స్ ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్కి సంబంధించి ఎన్స్ నో ప్రొవిజన్ ఈజ్ క్రియేటెడ్ సపరేట్లీ యాజ్ పర్ ఇండియా 37 ప్రొవిజన్ కంటింజెంట్ లైబిలిటీస్ కంటింజెంట్ అసెట్స్ దట్ ప్రొవిజన్ షుడ్ బి షోన్ ఇన్ డిడక్టింగ్ ఫ్రమ్ గ్రాస్ వాల్యూ, దట్ ఈస్ ట్రేడ్ రిసీవబుల్ నుంచి డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ స్క్రాప్ ఇన్సిడెన్షియల్ టు మ్యానుఫ్యాక్చర్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ అదర్ ఇన్కమ్ యాజ్ పర్ ఇండియా 2 ఇన్వెంటరీస్. సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ స్క్రాప్ ఇన్సిడెన్షియల్ టు మ్యానుఫ్యాక్చర్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ మెయిన్ ప్రోడక్ట్. సో మెయిన్ ప్రోడక్ట్ నుంచి మనం డిడక్ట్ చేసుకోవాలి. దస్ ప్రజెంటేషన్ ఆఫ్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ స్క్రాప్ యాజ్ అదర్ ఇన్కమ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో అదర్ ఇన్కమ్గా చూపించడం కరెక్ట్ కాదు. ఆల్టర్నేటివ్లీ సేల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్క్రాప్ అరైజింగ్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కుడ్ బి ట్రీటెడ్ హ్యాస్ అదర్ ఇన్కమ్ అదర్ ఆపరేటింగ్ రెవెన్యూ సిన్స్ ద సేమ్ అరైజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ కంపెనీ మెయిన్ ఆపరేటింగ్ యాక్టివిటీ. ఒకవేళ అది మెయిన్ ఆపరేటింగ్ యాక్టివిటీ అయితే అప్పుడు మనం సపరేట్గా చూపించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. బి లిమిటెడ్ కంట్రోల్ ద ఎంటిటీ సి లిమిటెడ్ 75% ఆఫ్ అండ్ ఎంటిటీ ఏ లిమిటెడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. సో ఇక్కడ ఏం చేస్తుంది? బి ఉంది అండ్ సి ఉంది. ఇది 75% ఉంది. అండ్ ఏ లిమిటెడ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఎంటిటీ బి లిమిటెడ్ రెడ్యూసెస్ ద కంట్రోల్ ఆఫ్ ఎంటిటీ సి లిమిటెడ్ ఫ్రమ్ 75 to 60%. సో ఇక్కడ ఏదైతే నాకు 75% ఉందో దాన్ని 60% అంటే ఒక 15%ని నేను సేల్ చేస్తాను. విత్ రిగార్డ్ టు సర్టెన్ అడ్జస్ట్మెంట్స్ వర్ మేడ్ టు అకౌంట్స్ ఆఫ్ ద చేంజెస్. సో కొన్ని అడ్జస్ట్మెంట్ చేసి చేంజ్ చేసుకున్నాను విచ్ ఈస్ కన్సాలిడేటెడ్. దిస్ అడ్జస్ట్మెంట్ ఆర్ నోన్ హ్యాస్. ఈ అడ్జస్ట్మెంట్ ఏమవుతుంది? మనకి అడ్జస్ట్మెంట్లో వచ్చేసి రెండు అడ్జస్ట్మెంట్స్ వస్తాయి. ఒకటి కరెంట్ అడ్జస్ట్మెంట్ కానీ ఆర్ కరెంట్ పీరియడ్ అడ్జస్ట్మెంట్ కానీ ఆర్ పర్మనెంట్ అడ్జస్ట్మెంట్ కానీ. సో నీవి ఏమన్నా సేల్ ఆర్ పర్చేజ్ జరుగుతాయి. సో అవి ఫస్ట్ టైం కన్నా చేస్తుంటే వాటిని మనం పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ అంటాము. సో ఇది పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. వైల్ ఎగ్జామినింగ్ ద కంప్యూటేషన్ ఆఫ్ డిటిఎల్ డిమాండ్ అండ్ టైమ్ లైబిలిటీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద లైబిలిటీస్. ఏమి ఇంక్లూడ్ చేసుకోవాలి లైబిలిటీస్లో అంటే నెట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఇంక్లూడెడ్ దిస్ రిలేటింగ్ టు ఫారిన్ బ్రాంచెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. వాట్ ఈస్ దేర్ ఇన్ 30? Atrisha Limited hold the ownership of 10% voting power and control over the composition of board of directors of Neenu Limited. While planning the statutory audit of Atrisha Limited, what factors would be considered by you as the statutory audit of Atrisha Limited for the audit of its consolidation financial statement prepared under India AS? So 10% ఓటింగ్ పవర్ ఒకటే కాదు ఉన్నది, ఇక్కడ కంట్రోలింగ్ పవర్ కూడా ఉంది కంపోజిషన్ బోర్డ్ మీద. అంటే కంట్రోలింగ్ చేయగలదు. ఇప్పుడైతే మనకి ఓటింగ్ పవర్ ఉండి కంట్రోల్ చేయగలము బోర్డ్ని. అతిశా లిమిటెడ్ దాన్ని సబ్సిడరీగా తీసుకోవాలి, హెడ్ హోల్డింగ్ కంపెనీగా తీసుకోవాలి. ఈ కంపెనీని ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో 10% వాళ్ళని, అండ్ రిమైనింగ్ అని సబ్సిడరీగా తీసుకొని కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. ఇన్ సచ్ కేస్ అతిశా లిమిటెడ్ షిల్ కన్సిడర్ పేరెంట్ నీను లిమిటెడ్, దేర్ ఫోర్ ఇట్ వుడ్ బి కన్సల్టేట్ నీను లిమిటెడ్ ఇన్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ సబ్సిడరీగా తీసుకోవాలి. నెక్స్ట్ ఆడిటర్ షుడ్ వెరిఫై ద అతిశా లిమిటెడ్ మేనేజ్మెంట్ అసెస్మెంట్ ఆఫ్ హ్యావింగ్ కంట్రోల్ ఇన్ నీను లిమిటెడ్ డిస్పైట్ హ్యావింగ్ ఓన్లీ 10% ఓటింగ్ పవర్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ India AS 110. Auditor would need to verify as to how Atrisha Limited control the composition of board of directors or corresponding governing body of Neenu Limited. There can be various means by.
సో ఆ 10% అండ్ హోల్డింగ్ కంట్రోల్ ఎట్లా ఉంది అనేది చూసుకుంటే వేరియస్ మీన్స్ బై విచ్ సచ్ కైండ్ ఆఫ్ కంట్రోల్ కెన్ బి ఎస్టాబ్లిష్. సో వాళ్ళకి కంట్రోల్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది అనేది చూసుకోవాలి. ఇన్ దిస్ రిగార్డ్ ద ఆర్డర్ మే వెరిఫై ద మినిట్స్ ఆఫ్ బోర్డ్ మీటింగ్. దీనికోసం బోర్డ్ మీటింగ్ వెరిఫై చేసుకోవడం ఆర్ షేర్ హోల్డర్ అగ్రిమెంట్ని వెరిఫై చేసుకోవాలి. అండ్ అగ్రిమెంట్ విత్ ద నీను లిమిటెడ్ విచ్ పేరెంట్ ఏమైనా ఎంటర్ అయిందా ఆ అగ్రిమెంట్ని చూసుకోవాలి. అంటే టెక్నాలజీ రావడం, నో హౌ తీసుకోవడం, ఎన్ఫోర్స్మెంట్ స్టాట్యూ ఏమైనా తీసుకున్నా అట్లాంటివి. నెక్స్ట్ ఫర్దర్ auditor should verify that the adjustment warranted by the Ind AS 110 consolidation financial statement have been made wherever required and have been properly authorized by the management of the parent. The preparation of consolidation financial statement gives rise to permanent consolidation adjustment. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ వచ్చిందో ప్రిపరేషన్ చేసేది ఇది పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్కి వస్తుంది. అండ్ కరెంట్ పీరియడ్ అడ్జస్ట్మెంట్ని కూడా మనం చేయాలి ఇప్పుడు మనకి సబ్సిడరీ అయితే. నెక్స్ట్ auditor should make plan among other things for the understanding accounting policies of Atisha Limited and Ninu Limited, determining and programming the nature, timing and extent of the audit procedure to be performed. Further, the duties of the auditor with regard to reporting of transaction with any other related party are given SA 550 on related parties. So as per SA 550 related party, the auditor should review information provided by the management of the entity, identifying the names of all known related parties, a person or other entities that have control a significant influence directly or indirectly through one or more intermediates over the reporting entity. Also consider related parties. Informing opinion on the financial statement, the auditor shall evaluate whether the identified related party relationship and transactions have been appropriately accounted or disclosed accordingly as per 1110 Pakam, Schedule 3 Pakam, and whether the effect of related party relationship and transactions prevent to financial statements for achieving true and fair representations ఆర్ కాసెస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మిస్లీడింగ్ ఏమన్నా జరిగినా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇది అప్ టు 30th క్వశ్చన్. సో రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.